క్యాప్చర్ చేయాలో చూద్దాం. ఓకేనా, మెంబర్షిప్ని ఎలా క్యాప్చర్ చేద్దామో చూద్దాం. చూడండి, ఇక్కడ మీరు మెంబర్షిప్ మోడల్లో ఎండల్ మెంబర్ తీసుకోగానే ఇక్కడ కస్టమర్ టైప్ వస్తుందండి. మన కస్టమర్ ఎంతమంది చెప్పారు కదా, టైప్స్ ఎన్నని చెప్పారు మీరు? 2 అని చెప్పారు. ఓకే, 3 ఉంటాయి అనమాట మనకి. ఓకే, 3 ఉంటాయి. ఏ క్లాస్ మెంబర్, బి క్లాస్ మెంబర్ అండ్ ఆర్గనైజర్. ఆర్గనైజర్ ఎప్పుడు వస్తారు మనకి? ఆర్గనైజర్ ఎప్పుడు వస్తారండి? ఉన్నాయా మీకు ఏమైనా ఎస్ఎస్జి లోన్స్ ఉన్నాయా? ఎస్ఎస్జి లోన్స్ ఉంటే ఆర్గనైజర్లో చేయాలి. అంటే ఒకరికంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే వాళ్ళని ఆర్గనైజర్లో చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఎస్ఎస్జి లోన్ కూడా సింగిల్ పర్సన్కి ఇచ్చేసి మిగతా వాళ్ళు తీసేసుకుంటారు. ఎస్ఎస్జి అనే వాళ్ళని 13 మెంబర్స్ ఉంటే 13 or 12 ఎవరైనా ఉన్నా కూడా మనకు ఆర్గనైజర్లో చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఆర్గనైజర్ సపోర్ట్ ఉంటుందా? ఆర్గనైజర్ సపోర్ట్ ఉంటుందా? ఉండదండి. బి క్లాస్ మెంబర్కి ఉంటుందా ఓటు? ఉండదా? ఉండకూడదా? ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే ఉండొచ్చా? అవునా? మినిమం అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే ఓటు ఉండవచ్చండి, నో ప్రాబ్లం. రైట్, ఓకేనా. మెంబర్ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఏ క్లాస్ ఆ బి క్లాస్ అని చూపిస్తుంది ఇక్కడ. అదే మీరు కనుక నాన్ మెంబర్ సెలెక్ట్ చేశారనుకోండి, బి క్లాస్ చూపిస్తుంది, ఆర్గనైజర్ చెప్తుంది, ఆర్గనైజర్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏమైనా మెంబర్షిప్లో ఏ క్లాస్ మెంబర్ గురించే మాట్లాడదాం. ఓకే, ఏ క్లాస్ మెంబర్స్ గురించే చూద్దాం. ఇక్కడ అడ్మిషన్ డేట్ ఉందండి. అడ్మిషన్ డేట్ మీకేం చేంజ్ కాదు. మీరు ఏదైతే లాగిన్ డేట్లో ఉంటారో అదే డేటు అడ్మిషన్ డేట్గా ఉంటుంది. మనం అడ్మిషన్ డేట్ దేనికి ఇవ్వాల్సి ఉంటుందండి మరి ఇక్కడ? దేనికోసం అడ్మిషన్ డేటు? ఫ్యూచర్లో మీరు ఓటర్ లిస్ట్ ఇచ్చేటప్పుడు డిమాండ్ డేటు, కట్ ఆఫ్ డేట్ అని ఉంటాయా? అడుగుతారా? డీసీ ఆఫీస్ నుంచి కానీ ఆర్సీఎస్ నుంచి కానీ మీకు డిమాండ్ డేటు, కట్ ఆఫ్ డేట్ అని అడుగుతుంటారు. ఆ కట్ ఆఫ్ డేటు, డిమాండ్ డేట్ రావాలి అంటే మీకు అక్కడ అడ్మిషన్ నెంబర్, అడ్మిషన్ డేట్ ఉంటేనే మీకు ఆ డేట్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకేనా, ఆ డేట్ ప్రకారం మనకి ఆ మెంబర్షిప్ అంటే ఏ డేట్లో ఉన్నాడనేది తెలిసిపోతుంది అనమాట. ఇట్లా చూడండి, ఇక్కడ ఆ కట్ ఆఫ్ డేట్ అనేది మీకు లాగిన్ డేట్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఓకే, ఇక్కడ సర్నేమ్ అండి. సర్నేమ్ మీరు ఈ డేటా అంటే దీన్ని మనం అంతా కేవైసీగా చెప్పుకుంటాము. ఈ కేవైసీ ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే అంత క్వాలిటీ డేటా వస్తుంది. ఇన్పుట్ ఎంత కరెక్ట్గా ఇస్తే అవుట్పుట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు దీన్ని ఏం చేయాలి? ఆధార్లో ఉన్నట్టుగా ఇవ్వాలి. ఆధార్లో సర్నేమ్ ముందు ఉండొచ్చు, వెనకాల ఉండొచ్చు. ఓకేనా, ఆధార్లో రివర్స్ ఉండొచ్చు. ఒక్కోసారి ఆధార్లో ఎలా ఉంటే అలా ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏజ్ తీసుకుంటుంది. ఏజ్ ప్రకారమే మనకి ఆయనకి బిలో 18 ఇయర్స్ అయితే లోన్ ఇవ్వడానికి అవకాశం ఉందా? లేదు. అబౌవ్ 90 ఇయర్స్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉందా? ఇవ్వచ్చు ఏమో. 99 ఇయర్స్ వరకు ఇస్తున్నారేమో, ఇచ్చున్నారు, వాళ్ళు యాక్టివ్లో ఉంటున్నారేమో. సరే, అంతకాలం ఎవరు ఉండరండి. సరే, మన కండిషన్స్ అయితే అట్లా ఇచ్చాము. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫిలప్ చేయగానే ఏజ్ అదే క్యాల్కులేషన్ చేసుకుంటుంది. మీరేమి క్యాల్కులేషన్ చేసి మళ్ళీ ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేసుకుంటుంది అంటే ఆల్రెడీ కరెంట్ డేట్ మైనస్ డేట్ ఆఫ్ బర్త్ అదే క్యాల్కులేషన్ చేసుకొని ఏజ్ ఇచ్చేస్తుంది. ఓకేనా. జెండర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే జెండర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మేల్స్కి ఎన్ని లోన్స్ ఇచ్చారు, అవుట్ స్టాండింగ్ కేసెస్, అవుట్ స్టాండింగ్ మెయిల్ వేజ్కి ఎంత ఉంది, ఫిమేల్ వేజ్కి ఎంత ఉంది అనేది మీకు తెలియాలంటే జెండర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మ్యారిటల్ స్టేటస్ కూడా మీకు ఇంపార్టెంటే. మ్యారిటల్ స్టేటస్ కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఫాదర్ నేమ్ కూడా ఇంపార్టెంటే. చూడండి, ఇక్కడ రెడ్ సింబల్ ఉన్నటువంటి అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సిందే కంపల్సరీగా. అది ఫిలప్ చేస్తేనే అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ సేవ్ కొట్టాను అనుకుంటే ముందుకు వెళ్ళదు, అవన్నీ ఫిలప్ చేస్తేనే వెళ్తాయి. ఇవన్నీ మీకు 31/3/2024 చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టెంట్. ఒకవేళ మీరు రిజర్వేషన్ మార్చుకోవాల్సి అంటే ఎడిట్లో మీరు మార్చుకోవాల్సిందే తప్ప మీరేమీ మెంబర్షిప్ క్యాప్చర్ చేయరు. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. లోన్స్ కూడా మీరేమీ క్యాప్చర్ చేయలేదు, ఆల్రెడీ ఎగ్జిస్టెంట్. కొత్త లోన్ ఇస్తే మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఓకేనా. క్వాలిఫికేషన్ ఇదంతా చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఓన్లీ ఒక పేజీ మాత్రమే ఫిలప్ చేశారు, 4 పేజీలలో ఒక పేజీ మాత్రమే ఫిలప్ చేశారు. ఓకే, ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అండి. అడ్రస్ డీటెయిల్స్లో నాకు 2 రకాలు ఉంటాయి. అవునా, 2 టైప్ ఆఫ్ అడ్రసెస్ ఉంటాయి. ఒకటి ప్రజెంట్ అడ్రస్, ఒకటి పర్మనెంట్ అడ్రస్. ఆ అడ్రస్ ప్రకారం మీరు క్యాప్చర్ చేయాలి.
చూడండి అక్కడ ఏజ్ కొట్టగానే డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే ఏజ్ క్యాల్కులేషన్ చేసుకుంటారు. సార్ ఏం చేశారు, ఏం జరిగింది అక్కడ, జెండర్ ఫాదర్ నేమ్ కూడా కంపల్సరీ అండి. ఫాదర్ నేమ్ ఇవ్వకుండా మీరు ఏమి చేయకండి, ఎందుకంటే ఒక్కోసారి సేమ్ నేమ్ తోటి ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు, ఫాదర్ నేమ్ చేంజ్ కావచ్చు. ఫాదర్ నేమ్స్ కూడా ఇద్దరు ఒకటే ఉండొచ్చు, స్పౌస్ నేమ్ చేంజ్ కావచ్చు. ఇట్లా ఖచ్చితంగా అన్ని డేటా ఫిలప్ చేయాల్సిందే. అక్కడ రిలీజన్ అనేది మీరేమి ఇంటి అనే టైప్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ డ్రాప్ అండ్ డ్రాప్లో చూపిస్తూ ఉంటాయి మీకు, ఓకేనా? ప్రతి ఒక్కటి డ్రాప్ అండ్ డ్రాప్లో చూపిస్తూ ఉంటాయి. అక్కడ చూడండి, అక్కడ కేటగిరీ కూడా అదే చూపిస్తుందండి. బీసీనా, బీసీపీనా, ఓసీనా, లేకపోతే ఎస్సీ, ఎస్టీ అని చూపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే. క్వాలిఫికేషన్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. చాలు. ఇక్కడ చూడండి, ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే డిసిసిబి సేవింగ్ అకౌంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది. లోన్స్ ఇచ్చేటప్పుడు, కేసీసీ లోన్స్ ఇచ్చేటప్పుడు డిసిసిబి సేవింగ్ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్లో రెడ్ మార్క్ అవుపించట్లేదు, కానీ మీ హ్యాండ్ షాట్కి వచ్చేసరికి రెడ్ మార్క్ ఉంటుంటుంది. ఎందుకంటే సబ్వెన్షన్ డైరెక్ట్ క్లెయిమ్ అయిపోతుంది. మీరేం మళ్ళీ సబ్వెన్షన్ కోసం 3% కోసం మళ్ళీ డేటా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈఆర్పీ నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు అది సేవింగ్ అకౌంట్ అనేది ఇచ్చేసేయాలి. అలానే ఆధార్ కార్డు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఆధార్ కార్డు కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు 2 సార్లు కొడితే తీసుకోదు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వచ్చేస్తుంది. డూప్లికేట్ ఆధార్ తీసుకోదన్నమాట. ఆల్రెడీ సాఫ్ట్వేర్లో మనం ఇంప్లిమెంట్ చేసాం. మొబైల్ నెంబర్ డూప్లికేట్ తీసుకోదు, సేవింగ్ అకౌంట్ డూప్లికేట్ తీసుకోదు. ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్ ఇచ్చేసాం. మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. బ్యాన్సానికి వచ్చిన తర్వాత మీరే చెప్తున్నారు మాకు ఫీడ్బ్యాక్, సార్ ఆధార్ నెంబర్ తీసుకోవట్లేదు, ఇట్లా డూప్లికేట్ ఉంది, ఎవరితో ఉందని చెప్పేసి మీరే డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ, ఓకేనా? అలా చేసి నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ లెడ్జర్ పోలియో నెంబర్ అండి. లెడ్జర్ పోలియో నెంబర్ అంటే ఏంటి, లెడ్జర్ పోలియో అంటే ఏంటి, మీకు లెడ్జర్లో మాన్యువల్గా మెంబర్షిప్ రిజిస్టర్ ఉంటుంది కదా, మెంబర్షిప్ రిజిస్టర్లో ఉన్నటువంటి లెడ్జర్ నెంబరు అండ్ పేజీ నెంబర్ వేస్తారు. అక్కడ పై పెట్టేసిన తర్వాత నెక్స్ట్ కొట్టేస్తారు కింద. ఇక్కడ నెక్స్ట్ కొట్టగానే మీకు పైన జెండర్ డీటెయిల్స్ నుంచి అడ్రస్ డీటెయిల్స్కి వెళ్ళిపోతుందండి. చూడండి ఇక్కడ ఏముంటుంది మీకు, మార్క్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ అంటుంది. అంటే మనము రెడ్ కలర్లో ఉన్న వాటిని ఎక్కడో ఫిల్ చేసామన్నమాట. మీకు ఇట్లాంటి ఐకాన్ ప్రతి ఒక్క లోన్స్లో కానీ, మెర్చండైజ్లో కానీ, లేకపోతే డిపాజిట్లో కానీ ప్రతి దగ్గర చూపిస్తుంటుంది అక్కడ. మీకు మీరేమీ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంటే ఈ డెమో డేటాబేస్లో ఏజ్కి మనం పారామీటర్ ఇవ్వలేదు కాబట్టి, క్యాల్కులేషన్ చేసుకోలేదు కాబట్టి మనకు అక్కడ ఆగిపోయింది. ఇక్కడ చూడండి, జనరల్ డీటెయిల్స్ నుంచి అడ్రస్ డీటెయిల్స్కి వచ్చింది. ఈ అడ్రస్ డీటెయిల్స్లో మీరు హౌస్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఓకే, హౌస్ నెంబర్ ఇచ్చేసారు. తర్వాత స్ట్రీట్ అనేది ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. విలేజ్ అనేది మీకు ర్యాప్ అండ్ డౌన్ ఉంది. మీరేమి విలేజ్ నేమ్ కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ యాప్ కాప్ చెప్పినట్టుగా ఎన్ని విలేజ్ మీకు ఎంత ఉండాలో అన్ని విలేజ్ మేము మ్యాప్ చేసి ఇస్తాము ఆల్రెడీ డేటాబేస్లో. కాబట్టి మీరు విలేజ్ని సెలెక్ట్ చేసుకోవడమే తప్ప మీరేం టైప్ చేయరు అనమాట. ఓకే, మండలం పిన్ కోడ్ అవన్నీ చూపిస్తాయండి. అదే మనం డెమో డేటాబేస్లో ఉన్నాం కాబట్టి అవన్నీ నోట్ చేయలేదు. మండలం పిన్ కోడ్ అవన్నీ కూడా మీ డేటాబేస్లో ఆల్రెడీ ఎగ్జిస్టెంట్, నో ప్రాబ్లం. సేమ్ పై అడ్రస్ సేమ్ కింద ప్రజెంట్ అడ్రస్ కింద ఉంటా, అది కమ్యూనికేషన్ అడ్రస్ ఆల్సో పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ టిక్ పెడితే చాలు, ఆ డేటా అంతా ఆటోమేటిక్గా అదే ఫిలప్ చేసుకుంటుంది. ఇక్కడ డిఫరెంట్ ఉంటేనే మీరు చేయాలి. ఇదంతా ఎందుకు ఇస్తున్నామంటే అడ్రస్ డీటెయిల్స్ పక్కాగా ఎందుకు ఇవ్వాలంటున్నాం మనం, ఎందుకు మెయింటైన్ చేయాలి అడ్రస్ డీటెయిల్స్ పక్కాగా
రేపు ఓటర్ లిస్ట్లో కూడా ఇది చాలా ఎఫెక్టివ్ అనమాట. ఓకేనా? ఈ విలేజ్ అయినా ఇంకో విలేజ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు అడ్రస్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే ఈ విలేజ్ అయినా ఇంకో విలేజ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఓటు వస్తుంది. ఎందుకంటే మనకు ఓటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత ఇలా మీరు పక్కాగా అంటే పర్ఫెక్ట్గా అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎట్లా ఎంటర్ చేయాలి? మీకు తెలిసిన అడ్రస్ కాదు, ఆ ఆధార్లో ఉన్న అడ్రస్సే. మీకు తెలిసిన అడ్రస్ ఎంటర్ చేశారనుకోండి, నా ఆధార్లో అలా ఇలా అంటారు. అలా కాకుండా ఆధార్లో ఏది ఉంటే అలా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అండి. నెక్స్ట్ కొడితే మళ్ళీ ఏమొస్తుంది? నామినీ డీటెయిల్స్ వస్తుంది. నామినీ డీటెయిల్స్ దేనికోసం మరి? మెంబర్షిప్ నామినీ ఎందుకు? సేవింగ్ డిపాజిట్ అంటే నామినీ కావాలి. మెంబర్షిప్ దేనికోసం? మెంబర్షిప్లో కూడా యూజ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది మనకి, అవునా? 30,000 20,000 ఎంత ఉంటుంది మీకు. ఆ అమౌంట్ కూడా నామినీకే ఇవ్వాలి కదా, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా. అందుకని నామినీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ అదే నామినీ మన దాంట్లో ఎగ్జిస్టెంట్ మెంబర్ అనుకోండి. ఇప్పుడు రామారావు స్పౌస్ ఆల్రెడీ ఉన్నారు మన దాంట్లో, భార్య కూడా మన దాంట్లో మెంబర్షిప్ ఉన్నారనుకోండి. అక్కడ ఎగ్జిస్టెంట్ మెంబర్షిప్ నెంబర్ వేస్తే ఆ డేటా అంతా కూడా ఫిలప్ చేసేసుకుంటుంది. మీరేమి ఇదంతా ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ ఆయన వాళ్ళ వైఫ్ కూడా మన దాంట్లో ఆల్రెడీ మెంబర్ కాబట్టి ఆ డేటా అంతా ఆటోమేటిక్గా అదే ఫిలప్ చేసేసుకుంటుంది అనమాట. ఓకే, ఇదంతా ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అండి. నెక్స్ట్ కొడితే గ్యారంటీ డీటెయిల్స్ వస్తాయి. ఈ గ్యారంటీ డీటెయిల్స్ మీకు సేవింగ్ డిపాజిట్స్లో ఇక్కడ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. గ్యారంటీ డీటెయిల్స్ దేనికోసం మనకి? ఇటు వినాలండి దయచేసి. గ్యారంటీ డీటెయిల్స్ దేనికోసం అండి? మెంబర్ నామినీ అంటే మెంబర్ అనే ఆయన 18 years బిలో ఉంటే ఆ అమౌంట్ కూడా మీరు గ్యారంటీకి ఇవ్వాల్సి వస్తుంది ఒక్కోసారి. ఓకేనా? మీకు ఆ ప్రాబ్లం రాదు ఆల్మోస్ట్. ఒకవేళ వస్తుందేమో అన్నట్టు మేము ఫ్యూచర్లో పెట్టాం అంతే. ఓకేనా? ఇట్లా చేసిన తర్వాత సేవ్ కొట్టగానే మీకు ఫినిష్ కొట్టగానే మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. తీసుకుంటగానే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుందండి. ఆ అకౌంట్ని మనము మెంబర్షిప్ నెంబర్గా క్రియేట్ చేస్తాం. ఓకేనా? మీ దగ్గర మెంబర్షిప్ నెంబర్స్ ఉంటాయా? ఆ మెంబర్షిప్ నెంబరు సిస్టంలో మీరు మెంబర్షిప్ నెంబర్గా క్రియేట్ చేయాలి. అదే నెంబర్తో మీరు లోన్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్, లాకర్స్, లేకపోతే టర్మ్ డిపాజిట్స్. ఓకేనా? ఆ విధంగా లోన్స్ ఎన్ని రకాల లోన్స్ ఉంటాయి మీకు? ఎన్ని రకాల లోన్స్ ఉంటాయి? అన్ని రకాలు. ఒకవేళ మర్చెండైజ్ సేల్స్ కూడా అదే నెంబర్ చేయాల్సి వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే సిఐఎఫ్ నెంబర్ అంటాం. మీకు ఆర్డర్ సేమ్ బ్యాంక్లో సిఐఎఫ్ నెంబర్ అంటే ఐడియా ఉందా? ఆ సిఐఎఫ్ నెంబర్ తోటే మీరు అన్ని ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారా? చూస్తున్నారా మీరు ఆల్రెడీ? అలాంటిదే మన ఇంటలెక్ట్కి అంటే ఈఆర్పీకి సిఐఎఫ్ నెంబరు, మెంబర్షిప్ అడ్మిషన్ నెంబరు. ఆ అడ్మిషన్ నెంబర్ మొత్తం లాస్ట్ అంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 12 ఉంటుంది. 12ఏనా? 4ఏనా? ఏంటండి మీ ఎన్ని ఉంటాయండి? అడ్మిషన్ నెంబర్ 4 ఉంటాయి కదా. ఓకే, మా సిస్టంలో మాత్రం 15 డిజిట్స్ ఉంటుందండి. ఓకేనా? మా సిస్టంలో మాత్రం 15 డిజిట్స్ ఉంటుంది. ఆ 15 డిజిట్స్లో ఆ 15 డిజిట్స్ మీరు ఏవి ఐడెంటిఫై చేసుకోవాలి, రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 6 డిజిట్స్ చాలు. ఆ మిగతా ఎంత కూడా ఫస్ట్ స్టేట్ కోడ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోడ్ ఉంటుంది, మండల్ కోడ్ ఉంటుంది, ఆ తర్వాత మీ యొక్క ప్యాక్ కోడ్ ఉంటుంది. ప్యాక్ కోడ్ తర్వాత మెంబర్షిప్ నెంబర్ ఉంటుంది. కాబట్టి మీరు లాస్ట్ 6 డిజిట్స్ గుర్తుకుంటే చాలు. ఓకేనా? ఆ కోడ్తో ఎందుకు ఈ కోడ్తో ఇచ్చామంటే ఆప్కా భవన్ ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఈ కోడ్తో కాకినాడ బ్రాంచ్ లేకపోతే రాజమండ్రి డివిజన్ తెలుసుకోవడం కోసం వాళ్ళకి అలా ఇచ్చుంటాం. మీకు అలా అవసరం ఉండదండి. మనకి అడ్మిషన్ నెంబర్ వచ్చేసి 15 ఉంటాయి. 15లో లాస్ట్ 6 డిజిట్స్ చాలన్నమాట. ఓకేనా? రైట్. ఇదంతా
క్లయింట్ కోడ్ ఒకటి, అంటే మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేశారు, మెంబర్షిప్ ఇచ్చారు. ఏ మెంబర్షిప్? ఏ క్లాస్ మెంబర్షిప్. బి క్లాస్ అయితే ఇవ్వలేదు. బి క్లాస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్, కానీ అక్కడ షేర్ అమౌంట్ అనేది తక్కువ తీసుకుంటారు, 10 రూపీసా. బి క్లాస్కి ఏమి ఇస్తారు? లోన్స్. ఏ లోన్స్ ఇవ్వగలుగుతారు బి క్లాస్కి? గోల్డ్ లోన్, ఎఫ్డి లోన్. ఆయన మన దగ్గర ఎఫ్డి చేస్తుంటే ఎఫ్డి లోన్ ఇస్తారు. అదే కానీ టర్మ్ లోన్స్లో ఇస్తారా? ఇవ్వలేరు. టర్మ్కి ఏం కావాలి మనకి? మార్టిగేజ్ కావాలి. మార్టిగేజ్ కావాలంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఉండాలంటే ఏ క్లాస్ ఉండాలి. ఓకేనా? ఈరోజు ఏ క్లాస్గా ఉన్నాడు, సారీ బి క్లాస్గా ఉన్నాడు, ఆయన ఏదో ఏ క్లాస్గా మారాలనుకుంటున్నాడు. మనం మార్చొచ్చా? మళ్ళీ డేటా ఎంటర్ చేయాలా? చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? బి క్లాస్ని ఏ క్లాస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఇది ఫ్యూచర్లో మీకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది. బి క్లాస్ని ఏ క్లాస్గా కన్వర్ట్ చేసేసుకున్నారనుకోండి, మీరు డేటా అంతా ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే బి క్లాస్ కాస్త ఏ క్లాస్గా పడిపోతుంటారు అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది మనకి? నాన్ మెంబర్ టు మెంబర్ కన్వర్షన్ ఉంటుంది. అది కొట్టగానే మీకు అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. సేవ్ చేసేస్తే ఆటోమేటిక్గా బి నుంచి ఏకి చేంజ్ అయిపోతాడు. ఓకేనా? ఏ నుంచి బి చేంజ్ చేస్తారా? చేయొచ్చు, అట్లా ఆప్షన్ ఉందా? ఏ క్లాస్ నెంబర్ బి క్లాస్గా చేంజ్ చేయడానికి లేదండి. ఓన్లీ బి నుంచి అప్గ్రేడ్ అవుతారు తప్ప డౌన్ ఫాల్ కాడనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇది ఇచ్చినప్పుడు అది ఎందుకు ఇవ్వలేదు అంటారు మీరు తర్వాత. ఇవన్నీ ఇప్పుడు ఉండగా మీరు తర్వాత నేమ్ అంటే హ్యాక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు అడుగుతుంటారు, కానీ అలాంటి ఆప్షన్ లేదు. ఇదే చెప్తున్నాను అనమాట. ఓకేనా? తర్వాత మెంబర్షిప్ ఇచ్చారండి. షేర్ డిపాజిట్. షేర్ డిపాజిట్ ఎలా చేస్తారు? షేర్ డిపాజిట్ తీసుకుంటారండి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మినిమం బ్యాలెన్స్ ఎంత మనకి? మినిమం షేర్ బ్యాలెన్స్ ఎంత అండి ఏ క్లాస్ మెంబర్కి? 300. ఓకేనా? 300తో పాటు ఇంకేం తీసుకుంటారు? అడ్మిషన్ ఛార్జెస్. అంతేనా? అడ్మిషన్ ఫీజు లేకపోతే అడ్మిషన్ ఛార్జెస్ అంటుంటారు. అది ఎంత ఉంటాయి? 30, 40, 100 ఏదో 100 లోపు ఉంటుంటారు. అంతేనా? ఓకే. ఇక్కడ షేర్ డిపాజిట్ కొట్టేస్తే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మీకు ఆ లాస్ట్ 6 సంఖ్యలు కూడా మీకు ఐడియా లేదు. ఓకేనా? అయినా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఏదో ఒక ఫైండ్ అవుట్ చేయాలి. ఆయన పేరు గుర్తులేదు, ఆయన ఏమీ గుర్తులేదు, ఆయన ఆధార్ కార్డు మన దగ్గర ఉంది, లేకపోతే ఆయన నా పేరు ఏదో మన దగ్గర ఐడియా ఉంది. అంతేగాని మనకి అడ్మిషన్ నెంబర్ ఐడియా లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చర్చ్ ఉంది కదా, ఈ చర్చ్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ప్రొడక్ట్ కస్టమర్ అని పెట్టుకుంటారు. లోన్స్లో అయితే లోన్స్ ప్రొడక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మెంబర్షిప్లో ఉన్నారు కాబట్టి మెంబర్షిప్ ప్రొడక్టే చూపిస్తుంది అనమాట. అక్కడ సొసైటీ అడ్మిషన్ నెంబర్, ఆల్రెడీ మీకు సొసైటీ అడ్మిషన్ నెంబర్ ఐడియా ఉంటే సొసైటీ అడ్మిషన్ నెంబర్ ఇస్తారు, లేదంటే నేమ్ ఇస్తారు, లేదంటే ఫాదర్ నేము, స్పౌస్ నేము, విలేజ్, ఇవన్నీ ఏది కాదనుకుంటే మొబైల్ నెంబర్ కాదనుకుంటే ఆధార్ నెంబర్. వీటితో దేనితోనైనా కూడా మీరు మెంబర్షిప్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఈ స్కీమ్ ఇక్కడే కాదు, లోన్స్లో ఉంటుంది, డిపాజిట్లో ఉంటుంది, మెంబర్షిప్ అది మన మర్చెండైజ్లో ఉంటుంది, ఎక్కడైనా ఈ స్క్రీన్ ఉంటుందండి. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. ప్రతి దగ్గర ఈ స్క్రీన్ ఉంటుంది అనమాట.
ఓకేనండి. అలా అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ డేటా అంతా వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు చేసిన విలేజ్ అంతా డేటా వచ్చేస్తుంది. ట్రాన్సాక్షన్ రికార్డింగ్ డేటా అనేది ఏదైతే మీరు లాగిన్ అయి ఉన్నారో అదే వస్తుంది, వేరే మార్చడానికి లేదు. ఓకే, ప్రొడక్ట్ కస్టమరే ఉంటుంది, ఇక్కడ ఏముండదు. అడ్మిషన్ నెంబర్ చెప్పాను కదా మీకు, 15 డిజిట్స్ ఉంటుందండి. ఈ 15 డిజిట్స్లో లాస్ట్ డిజిట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతారు. అదొకటి కొట్టేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను 103690 అని కొట్టాను. ఇక్కడ సేమ్ అదే లాస్ట్ 6 డిజిట్స్ అనమాట. మీరు కూడా అలానే కొట్టచ్చు. తర్వాత ఇది డిపాజిట్ అనేది డిపాజిటే, రూపాయి డిపాజిట్ అనేది డిపాజిట్ ఉండదు తప్ప విత్డ్రా ఉండదు. డిపాజిట్ అంటే మీకు క్యాష్ ఇన్ హ్యాండ్ ఏమవుతుంది, మెంబర్ షేర్ డిపాజిట్ తీసుకుంటున్నారండి మెంబర్ దగ్గర నుంచి, క్యాష్ ఇన్ హ్యాండ్ ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. ఓకేనా. ఇక్కడ వోచర్ టైప్ అండి. వోచర్ టైప్ ట్రాన్స్ఫర్ క్యాష్ ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము, ఎందుకు ఉండాలి మనకి మెంబర్షిప్లో ట్రాన్స్ఫర్ క్యాష్ అనేది? ఒకసారి ఆయన యొక్క సేవింగ్ అకౌంట్ నుంచి కూడా మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు కాబట్టి ట్రాన్స్ఫర్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సిందే. ఓకేనా. బ్యాంక్లో మీకు ఫస్ట్ సారి అంటే మెంబర్షిప్ తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం క్యాష్ రూపంలో వస్తాయి, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఫర్దర్గా ట్రాన్స్ఫర్ రూపంలో కూడా వస్తుంటాయి. కాబట్టి మీరు ఇక్కడ క్యాష్ తీసుకుంటారు. క్యాష్ తీసుకోగానే సొసైటీ వోచర్ నెంబర్ ఏదైనా ఉంటే వేస్తారు, లేదంటే వదిలేస్తారు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ షేర్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉందండి, 500 ఉంది. అంటే ఆల్రెడీ 500 రూపీస్ ఆ షేర్ డిపాజిట్ చేసుకున్నాడు. ఇంకా ఎక్కువ చేస్తే ఈ 500 కాస్త 1000 అయితే అనమాట. ఇంకో 500 చేస్తే చేయగానే మీకు నేరేషన్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుందండి. ఇక్కడ నేరేషన్ అనేది ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. నేరేషన్ మీరేమి ఫిలప్ చేయరు, ఎఫ్ఏఎస్ ఎంట్రీస్ మాత్రమే మీరు నేరేషన్ ఫిలప్ చేస్తారు. మిగతా దేనికి నేరేషన్ మీరు ఫిలప్ చేయరు. ఓకేనా. ఎఫ్ఏఎస్ ఎంట్రీస్ మాత్రం నేరేషన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ కొట్టేస్తారు. సేవ్ కొట్టగానే వోచర్ సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయిన తర్వాత ఎక్కడ అయిపోతుంది మీ వోచరు, ఎక్కడ అయిపోవాలి? మేకర్ చేశాడు అంటే వోచర్ ప్రిపేర్ చేశాడు, మళ్ళీ ఎక్కడ అయిపోద్ది? చెక్కర్ దగ్గర అయిపోద్ది. ఓకేనా. వోచర్ చెక్కర్ చెక్ చేసుకొని వోచర్ ఓకే అనుకుంటేనే ఆ వోచర్ పాస్ అవుతుంది. లేదు అనుకుంటే డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేయడానికి రాదు. చెక్కర్ దగ్గర ఆగిపోయి ఆ చెక్కర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకొని, చెక్కర్ ఎవరు ఉంటారు మీకు? CEO సెక్రటరీ గారు ఉంటారు. ఆ చక్కర్ దగ్గర ఆగిపోయి ఆ సెక్రటరీ గారు ఓకే అనుకున్న తర్వాతనే వోచర్ పోస్ట్ అవుతుందండి. ఈ చక్కర్ ఎక్కడ చేస్తారంటే ఈ చక్కర్ ఎక్కడ ఉంటారంటే ఎఫ్ఎస్లో ఉంటాడు. ఆయనకి చక్కర్కి మెంబర్స్తో సంబంధం లేదు, చక్కర్కి మెంబర్తో సంబంధం లేదు. ఆయనకి ఎన్ని వోచర్లు వచ్చాయో చెక్ చేయాలా, పాస్ చేయాలి అంతే. లోన్ సెటిల్ డిస్బర్స్మెంట్ చేశారు, చెక్ చేయాలి, పాస్ చేయాలి. సేల్స్ కూడా ఉంటుందా చక్కర్? సేల్స్కి చక్కర్ ఉండదండి, ఇంకా సేల్స్ మ్యానే. ఎందుకంటే సేల్స్ గోడౌన్ పాయింట్ వేరే ఉంటుంది, చక్కర్ వచ్చి వేరే దగ్గర కూర్చుంటారు ఆఫీస్లో. ఆయనకి కమ్యూనికేషన్ ఉండదు కదా, అందుకనే సేల్స్ మ్యాన్ పూర్తిగా బాధ్యత. దానికి ఆయనే పాస్ చేసుకుంటాడు, ఆయన సేల్ వోచర్ వేసుకుంటాడు, సేల్ వోచర్ ప్రిపేర్ చేసుకుంటాడు. ఎందుకంటే చక్కర్ మర్చెండైజ్కి అవసరం లేదనమాట, పూర్తిగా ఆయనే రెస్పాన్సిబిలిటీ కాబట్టి. ఓకే. ఈ చక్కర్ ఎక్కడ ఉంటాడు అంటే ఎఫ్ఏఎస్లో పాస్ వోచర్లో ఉంటాడండి. చక్కర్ అనేది పాస్ వోచర్లో ఉంటాడు. ఈ స్క్రీన్స్ మనకి ఒకటే స్క్రీన్లో ఓపిస్తున్నాయి, ఒకటే లాగిన్లో ఓపిస్తున్నాయి. తర్వాత మీకు ఇలా ఏమి ఓపించవు. నేను చెప్తున్నాను కదా, మెంబర్షిప్ అనేది సీఈఓ ఓపించాడు. ఆయన ఓన్లీ ఎఫ్ఏఎస్ ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఓపిస్తుంటాయి. ఒకవేళ మెంబర్షిప్ ఓపించినా కూడా రిపోర్ట్స్ మాత్రం ఓపిస్తాయి, ఆయన ట్రాన్సాక్షన్ చేయడానికి లేదు. ఓకేనా. చక్కర్ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయరావన్నమాట. ఓకే, ఇక్కడ మీరు డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏమైనా వోచర్ ఉంటే ఇక్కడ వ్యూ కొడతారు.
ఇవి కొడితే మీకు అక్కడ ఉన్న ఓచర్స్ మొత్తం ఈ రోజు చేసిన ఓచర్స్ మొత్తం చూపిస్తూ ఉంటాయి. ఈ రోజు చేసిన ఓచర్స్ మొత్తం చూపించేసి మనకి ఆ ఓచర్ పోస్ట్ చేయాలా లేకపోతే డిలీట్ చేయాలా, ఓచర్ పోస్ట్ చేయాలా డిలీట్ చేయాలా ఉంటుంది. పోస్ట్ చేస్తేనేమో ఏ బుక్లకి, జనరల్ లెడ్జర్లకి, రిసిప్ట్ పేమెంట్లకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీకు మాన్యువల్ అయితే ఏం చేయాలి? ఓచర్ ప్రిపేర్ చేయాలి, షేర్ క్యాపిటల్ రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి, మళ్ళీ నేమ్తో రాయాలి, తర్వాత మళ్ళీ జనరల్ లెడ్జర్లో రాయాలి, మళ్ళీ రిసిప్ట్ పేమెంట్లో రాయాలి. ఇదంతా చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఇదే పిఎన్ఎల్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ ఆడిట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచే పిఎన్ఎల్ నుంచి క్యారీ ఆన్ చేసుకొని మొత్తం ప్రాఫిటా లాసా అనేది పిఎన్ఎల్ఏ చెప్పేస్తుంది. మీరేమి ప్రత్యేకంగా దానికోసం ఒక రిపోర్ట్ చేయటము, ఒక ఎక్సెల్ షీట్ పట్టడం ఇదంతా అవసరం లేదనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ పెండింగ్ ఓచర్స్లో ఇంకేమైనా ఓచర్స్ పెండింగ్ ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఓచర్స్ పెండింగ్ ఉంటే దయచేసి తినాలి. ప్లీజ్ సైలెన్స్. ఈ పెండింగ్ ఓచర్స్లో ఇంకేమన్నా ఓచర్స్ పెండింగ్ ఉన్నాయా? లేదు, దీన్ని ఎఫ్పిఎస్లో పాస్ ఓచర్కి వెళ్ళి చూసుకోకుండా ఎక్కడైనా స్క్రీన్ ఇచ్చారంటే డైరెక్ట్ స్క్రీన్ కూడా ఇచ్చాం. ఎక్కడ ఇచ్చామంటే ఈ డాష్ బోర్డ్లోనే ఇక్కడ మీకు పెండింగ్ ఓచర్స్ అని చూపిస్తాయి. ఇక్కడ పెండింగ్ ఓచర్స్ 0 చూపిస్తున్నాయి కదా. డైరెక్ట్ లాగిన్ కాగానే పెండింగ్ ఓచర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెండింగ్ ఓచర్స్లో చూపిస్తాయి అనమాట. లాస్ట్ ఓచర్స్ ఏంటి, పెండింగ్ ఓచర్స్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ టర్మ్ డిపాజిట్ కరెంట్ ఫైనాన్స్ ఇయర్ ఎందుకు ఇచ్చాం మనం? ఎందుకు ఇచ్చామంటే ఎందుకు ఇవ్వాలి ఇక్కడ? సరే, డిపాజిట్స్ వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకేనా? డిపాజిట్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే? ఓకే, ఇప్పుడు మెంబర్షిప్లో షేర్ డిపాజిట్ కూడా చేశారు, అయిపోయింది. విత్డ్రా చేస్తారు ఎప్పుడన్నా మీరు వాళ్ళ దగ్గర నుంచి? అంటే విత్డ్రా అంటే మీ అమౌంట్ని వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంటుందా? జరగదా? ఎన్ని పరిస్థితుల్లో జరిగింది? లోన్స్ క్లోజ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటారు. ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారంటే షేర్ అమౌంట్ అంతా విత్డ్రా చేసేసి లోన్ అవుట్ స్టాండింగ్లో కట్టాల్సిన అమౌంట్, ఇది ఈసీఐగా కట్టాల్సిన అమౌంట్ కట్టేసి అడ్జస్ట్ చేసుకుంటారు. అలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు విత్డ్రా కూడా మనము ఇవ్వాలి. అంతేనా? దానికోసం మనము విత్డ్రా అమౌంట్ని కూడా ఇచ్చామన్నమాట. ఓకే, సేమ్ అంతే ఉంటుంది. విత్డ్రా ట్రాన్స్ఫర్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే. ఓచర్ ప్రిపేర్ చేసేది ఒకళ్ళు, చెక్ చేసి స్టార్ట్ చేసేది ఇంకొకళ్ళు అనమాట. ఏదైనా రెండు ఒకరికే ఉండవండి. ఎప్పుడు వరకు ఉంటాయంటే మీకు లాగిన్ యాజ్ ఆన్ డేట్ వరకు వచ్చే వరకే ఉంటాయి. తర్వాత ఈ డేటా అంతా మీకు రిస్ట్రిక్టెడ్. సేల్స్ మ్యాన్ చేస్తాడు, చక్కర చేస్తాడు, మేకర్ చేస్తాడు. మినిమం 3 లాగిన్స్ ఉంటాయన్నమాట. లేదు సార్ మాకు ఎక్కువ లాగిన్స్ కావాలంటే మీ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కువ లాగిన్స్ కూడా ఇస్తుంటారు. కానీ చక్కర్లు మాత్రం ఒకరే ఇస్తారు. చక్కర మాత్రం ఒకరే ఉంటారు. ఓకే, మేకర్, సేల్స్ మ్యాన్, గోడౌన్స్ ఇవన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. మీకు 2 గోడౌన్స్ ఉన్నాయి, 2 మర్చెంటైజ్ లాగిన్స్ కావాలి, ఇచ్చేస్తాం. లేదా ఒక ఆయన క్యాష్ తీసేస్తాను, ఒక ఆయన ట్రాన్స్ఫర్ తీసేస్తానంటే 2 చక్కర్స్ ఇద్దాం, అది మేకర్స్ ఇద్దాం. లేదు ఇంకా కావాలంటే ఇంకా ఇద్దాం. కానీ చక్కర మాత్రం ఒకటే ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్ ప్రొడ్యూసర్ అయినా అదే. ఓకే, విత్డ్రా కూడా అయిపోయింది. డివిడెండ్ అంటే ఏంటంటే మరి డివిడెండ్ అంటే ఏంటి? ఏంటంటే నిన్న ఈ హాల్ కంటే డబల్ ఉన్నాను ఇప్పుడు ఇంత సౌండ్, ఈ సౌండ్ రాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఈ సౌండ్ వస్తుంది? మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? సైడ్ అది లేకపోవడం వలన. రైట్, ఓకే, నో ప్రాబ్లం. కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి, వింటే మీకు యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? డివిడెండ్ ఎప్పుడు ఇస్తాం మనం? షేర్ అంటే మీ సంఘం ప్రాఫిట్లో ఉంటూ, అక్యుములేటెడ్ ప్రాఫిట్లో ఉంటూ మీకు ఆ సంవత్సరం కరెన్సీలో ప్రాఫిట్ వస్తే మీరు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఎంతమంది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారండి డివిడెండ్? ఎవరు చేయట్లేదా? సపోర్ట్ చేస్తారా? ఇక్కడ ఓల్డ్ సిఇఓస్ ఎవరు ఉన్నారు? సెక్రటరీస్, ఓల్డ్ సెక్రటరీస్ ఎవరికన్నా ఐడియా ఉందా? మీకు చేశారా డివిడెండ్? ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? బ్యాంకు మీకు ఇవ్వట్లేదు, మీరు చేయట్లేదా? ఓకే, డివిడెండ్ అనేది మీ షేర్ పర్సెంటేజ్ అనమాట. మనం షేర్స్లో డబ్బులు పెడుతున్నాం కదా మెంబర్షిప్లో, షేర్ రూపంలో. ఆ షేర్స్ మీద ఇచ్చేటటువంటి గుడ్ విల్ని డివిడెండ్ అంటాం. ఆ డివిడెండ్ అనేది చూడండి ఇక్కడ, ఒకవేళ మీరు ఇన్ ఫ్యూచర్లో డివిడెండ్ ఇస్తే ఫస్ట్ క్యాల్కులేట్ డివిడెండ్ చేస్తుంది, సిస్టమే చేస్తుంది. ఆ షేర్ రేషియో ప్రకారము ఆ 4%, 3%, 2% అనేది కన్ఫిగర్ చేసి ఉంటారు. దాని ప్రకారం ఒక్కొక్క మెంబర్కి ఎంత షేర్ డివిడెండ్ వెళ్ళాలో క్యాల్కులేట్ చేస్తుంది. 10 లక్షల రూపాయలు
ఎంతమందికి వెళ్తుందో క్యాల్కులేట్ చేసి మీకు ఒక వ్యూ రిపోర్ట్ చూపిస్తుంది. ఈ కరెక్ట్ అనుకున్న తర్వాతనే మీరు ఏం చేస్తారు, పోస్ట్ డివిడెండ్ కొడతారు. ఓకేనా, పోస్ట్ కొడతారు. పోస్ట్ కొడితే ఆ ఓచర్ పోస్ట్ అయిపోయి ఎక్కడ యాడ్ అవుతుందండి, సేవింగ్ డిపాజిట్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ పోస్ట్ కొట్టారు, ఎక్కడ యాడ్ అవుతుంది, సేవింగ్కి యాడ్ అవుతుంది. మరి ఇది ఎక్కడ యాడ్ కావాలి సార్? ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్స్ ఎవరైనా కంప్యూటర్స్ అదే ల్యాప్టాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేసి ఫస్ట్ సెక్షన్ వినండి. లంచ్ అవర్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీకు మళ్ళీ మీకు డౌట్ అన్నీ కూడా ఉంటే అవి ఎక్స్ప్రెస్ చేస్తుంది కానీ వీటిని క్లారిఫై చేస్తారు. ప్రాబ్లము ల్యాప్టాప్స్ క్లోజ్ చేయండి. మీకు తెలియని సబ్జెక్ట్ చాలా ఉంటుందండి. మీకు తెలిసింది చాలా చిన్నది, మీకు తెలియని చాలా ఇన్పుట్ ఇస్తాను. ఎందుకంటే మీరు చేసేది టాస్క్ మీ సంఘానికి సంబంధించి చేయగలుగుతారు. మీరు చాలా రకాల సంఘాలు అంటే 789 సంఘాల డేటాని మీకు ఇన్పుట్ ఇస్తారు. కాబట్టి మీకు చెప్పే క్లాస్ జాగ్రత్తగా ఉంటే మీకు ఇన్ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు డివిడెండ్ అనే కాన్సెప్ట్ ల్యాప్టాప్ క్లోజ్ చేసిన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం చెప్తేనే తెలుస్తుంది ఆ కాన్సెప్ట్ అప్పుడు ఉంటుందా అని. జాగ్రత్తగా వీళ్ళు వినండి దయచేసి. ఓకేనా, క్యాల్కులేట్ డివిడెండ్. క్యాల్కులేట్ డివిడెండ్ అంటే మీరు ఏం చేయకుండా ఆటోమేటిక్గా ఎవరోకి ఎంత రేషియో ప్రకారం క్యాల్కులేట్ చేసారో సిస్టమ్ చేసేస్తుంది. తర్వాత పోస్ట్ డివిడెండ్ కొట్టగానే ఎవరోకి ఎంత పోస్ట్ క్యాల్కులేట్ చేసిన అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలండి? మనం డిపాజిట్ చేస్తే సేవింగ్ అమౌంట్కి వెళ్తుందా, మెంబర్షిప్ షేర్ క్యాపిటల్కి యాడ్ అవుతుందా? మెంబర్షిప్ షేర్ క్యాపిటల్కేనా? అదేనా కాన్సెప్ట్? కాదండి, అది కాదు. అది కాదండి. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన మీరు ఇచ్చే ప్రోత్సాహం కూడా ఆయన డివిడెండ్ రూపంలో విత్డ్రా చేసుకుంటాడు కదా. అలా విత్డ్రా చేసుకోకుండా మన షేర్ క్యాపిటల్ అమౌంట్ రూపంలో మన దగ్గర ఉండాలి అది. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ అవుద్ది. ఓకేనా, ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయి ఫిక్స్డ్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఫిక్స్డ్గా డివిడెండ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది డివిడెండ్ పోస్టింగ్. ఇన్ ఫ్యూచర్లో మీరు చేయాల్సి వస్తే. అదే సేవింగ్ అకౌంట్ అనుకోండి, సేవింగ్ పోస్ట్ క్యాల్కులేషన్ కొట్టగానే ఆటోమేటిక్గా ఎంత అయితే అమౌంట్ ఉందో అది పోయి సేవింగ్ అకౌంట్కే యాడ్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం డివిడెండ్ అనేది అలా కాదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మెంబర్షిప్ క్లోజర్ దేనికంటే మనకి ఇప్పుడు మనం మెంబర్షిప్ మోడల్లో ఉన్నాము. మెంబర్షిప్ మొత్తం డౌట్స్ క్లియర్ చేసుకున్నాం. మెంబర్షిప్ క్లోజర్ దేనికి అవసరం? మనకి మెంబర్షిప్ క్లోజర్ ఉంటారా? అవసరం ఉంటుందా? ఎందుకు ఉంటుంది? ఏదైనా మెంబర్ ఈ సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి వెళ్ళడమా లేకపోతే ఈ ప్రాంతం నుంచి వేరే స్టేట్కి వెళ్ళడమా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు మెంబర్షిప్ క్లోజర్ కొట్టాలి. ఓకేనా, అంతేగాని మీరు మెంబర్షిప్ క్లోజర్ కొట్టకుండా షేర్ బ్యాలెన్స్ విత్డ్రాలోని మినిమం బ్యాలెన్స్ కూడా తీసేసుకొని మిగతా దాంట్లో క్లోజ్ కొట్టదు. ఎప్పుడైనా మెంబర్షిప్ క్లోజర్ కొడితే ఆ అకౌంట్ ఆ క్లయింట్ కూడా ఇందాక మనం ఏదైతే చూసామో 103690 అనే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది మీ దగ్గర. ఓకేనా, అంతేగాని మీరు మినిమం బ్యాలెన్స్ తోటి విత్డ్రా కొట్టేసి 100% అమౌంట్ విత్డ్రా కొట్టేసి క్లోజ్ అయింది అనుకుంటే కుదరదు. ఎందుకంటే మళ్ళీ ఆయన ఓటర్ లిస్ట్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు అనమాట. ఓకేనా, అట్లా ఓటర్ లిస్ట్లో ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అంటే మెంబర్షిప్ క్లోజర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ మెంబర్షిప్ క్లోజర్ కొట్టాలి అనుకోండి ఏం చేయాలి? ప్రాథమికంగా అంతకు ముందున్న లయబిలిటీస్ అన్ని అసెట్స్ అన్ని క్లోజ్ కావాలి. ఇప్పుడు నా పేరు మీద ఏదైతే లోన్స్ ఉన్నాయో ఆ లోన్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. నా పేరు మీద అయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఉందో అదన్నీ నాకు ఇచ్చేసేయాలి మీరు. అట్లాంటి టైంలోనే క్లోజర్ కొడతారు అనమాట. ఈ క్లోజర్ అనేది చాలా తక్కువ. అవునా, సంవత్సరానికి 1, 2, 3 లేకపోతే 20, 100 లోపే ఉంటాయి. ఓపెన్డ్ మాత్రం ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఇది మెంబర్షిప్ క్లోజర్ అండి. అంతేగాని మీరు షేర్ అమౌంట్ 100% విత్డ్రా చేయడానికి రాదు. సిస్టము మీకు మ్యాక్సిమం అనలైజ్ చేస్తారు. సిస్టమ్ 100% ఏమి తీసుకోదు. 10 రూపీసా 300 రూపీసా మినిమం బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేస్తాం. ఈ యాప్ వాళ్ళు పెంచాలన్నప్పుడు పెంచుతాం, తగ్గినప్పుడు తగ్గిస్తూ ఉంటారు. అలా ఆ మినిమం బ్యాలెన్స్ వరకే తీసుకుంటుంది. ఆ మినిమం బ్యాలెన్స్ అంతా ఎక్కువ ఉన్నదే తీసుకుంటారు తప్ప కింద తీసేసుకోదు అనమాట సిస్టమ్ ఎప్పుడైనా. ఓకే, ఇది మెంబర్షిప్లో క్లోజర్. ఓకేనా, ఎన్రోల్ మెంబర్ మీకు అర్థమైపోయిందండి. ఎన్రోల్ మెంబర్లో కేవైసీ ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే అంత అవుట్పుట్ డేటా వస్తుంది. ఓకే, బారోవర్స్ డేటా రావాలి పర్ఫెక్ట్గా అంటే ఇక్కడ ఇవ్వాలి మీరు. బారోవర్స్లో సార్ నాకు రామిరెడ్డి బదులు రంగారెడ్డి పడేది అక్కడ మేము మార్చేసుకుంటే కుదరదు. మీకు మెంబర్షిప్లో ఇన్పుట్ ఇచ్చేటప్పుడే కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే,
ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము? మెంబర్షిప్ తీసుకున్నాము. నేను కేసీసీ లోన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలనుకోవచ్చు. చేసుకోవచ్చండి. నేమ్ చేంజ్ అయింది, వాటికి ఆధార్ నెంబర్లో నేమ్ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయినప్పుడు ఏం చేస్తారు మీరంటే, ఇక్కడ చూడండి, ఎన్రోల్ మెంబర్ కింద మాడిఫై మెంబర్ ఉంది. ఆ మాడిఫై మెంబర్లో మీరు ఆ పర్సన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆ పర్సన్ చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో జరిగేది ఏంటంటే, తండ్రి చనిపోయారు, కొడుక్కి లోన్ ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కొత్త మెంబర్షిప్ క్రియేట్ చేస్తారా, లేకపోతే ఇదే మెంబర్షిప్ నేమ్ మార్చేస్తారా? కొత్తది ఇవ్వాలి. ఓకేనా? కొత్తది ఇవ్వకుండా కొంతమంది ఏం చేస్తారంటే, మాడిఫై మెంబర్లోకి వెళ్ళి ఆయన పేరు బదులు ఆయన కొడుకు పేరు పెడుతుంటారు. పెడితే ఏమవుతుంది? ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఏమవుతుంది? ఏమవుతుందో చెప్పండి మీరు. మారిపోతుంది. డేటా ఇన్ఫర్మేషన్ కాదు, డేటా అంతా మారిపోవడం ఎట్లా జరిగిందంటే, ఇప్పుడు నేను కొడుకుని 20 ఇయర్స్లో ఉన్నాను, మా ఫాదర్ని 60 ఇయర్స్ కింద క్యాప్చర్ చేశారు. అదే డేటా బర్త్ ఇస్తారు. నాకు 20 సంవత్సరాలు అవుతాయి, 50 సంవత్సరాలు అవుతాయి. తప్పు కదా? అలాగే సీనియారిటీ, మనకి ఓటింగ్ అనేది ఉంది. ఓటర్లో సీనియారిటీ కూడా చేంజ్ కాదా? ఆ కట్ ఆఫ్ డేట్ చేంజ్ కాదా? అందుకని ఎప్పుడైనా మీరు ఇలాంటి చేస్తారండి. మీరు రాబోయే రోజుల్లో ఎన్ని మీరు ప్రయత్నాలు చేస్తున్నాయే నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను, ఇక్కడ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా మాడిఫై నెంబర్లో ఓన్లీ ఆ పర్సన్కి ఆధార్ అప్డేట్ చేసుకుంటే మాత్రమే మాడిఫై చేయండి, లేదంటే మాడిఫై చేయకండి. మాడిఫై అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు సబ్వెన్షన్ ఇస్తారు. ఇదివరకు మీరు సబ్వెన్షన్ మాన్యువల్గా క్లైమ్ చేసుకుంటా ఉన్నారు ఇప్పటివరకు. ఇప్పటి అలా ఉండదు. సేవింగ్ అకౌంట్ ఎందుకు అడుగుతున్నామంటే, డైరెక్ట్ సేవింగ్ అకౌంట్ పడుతుంది డబ్బులు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అదే. కొంతమందికి ఆ అకౌంట్ రాకపోవడానికి కారణం అదే అనమాట. ఓకేనా? ఎందుకు రావట్లేదంటే, ఆధార్లో ఒక డేటా ఉంది. రాబోయే వాళ్ళు ఏం చేశారు? ఆధార్ వాళ్ళతో టైప్ అయి ఆ డేటా ఆధార్కి మన దగ్గర ఉన్న డేటాకి వీలుగా పెడితే ఏమవుతుంది? చేంజ్ చూపిస్తుంది. చేంజ్ చూపిస్తే డిజెక్ట్లో పెట్టేశారు. కాబట్టి ఆధార్లో ఏదైతే డేటా ఉంటుందో, కాకపోతే కామా, ఫుల్ స్టాప్ ఏదైతే ఉంటుందో ఉండదు. దాంట్లో అట్లా స్పేస్ ఉంటే స్పేస్ అన్నీ మీరు యాక్సెప్ట్గా చేయాలి. ఇప్పుడు మీకున్న డేటాలో కూడా, అంటే మైగ్రేషన్ చేసిన డేటాలో కూడా ఆధార్ ప్రకారం ఉందా లేదా చూసుకోండి. మీరు ఎప్పుడో క్రియేట్ చేశారు మెంబర్షిప్, అవునా? అదే మెంబర్షిప్ మీరు ఇప్పుడు ఎంటర్ చేస్తున్నారు, తప్పు చేసుకున్నారు. తప్పు చేసుకున్నప్పుడు ఆధార్కి మీకు దీనికి కూడా తేడా ఉంటుంది. ఆ తేడా ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు మాడిఫై నెంబర్లోకి వెళ్ళి ఆధార్లో ఎలా ఉంటే అలా మాడిఫై చేసుకోవాలి. ఓకే, ఇది మాడిఫై మెంబర్ అండి. ఇంకా మెంబర్షిప్ మాడ్యూల్లో మెంబర్షిప్ క్యాప్చర్ చేయడంలో ఏం ప్రాబ్లం లేదు కదా. ఏదైనా డౌట్ ఉంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత లాస్ట్ సెషన్లో మీకు క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అవర్లో మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన తర్వాతనే ఈ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. ఓకేనా? రైట్. ఓకే అండి, ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క మాడ్యూల్కి రైట్ సైడ్ టాప్లో రిపోర్ట్స్ ఉంటాయండి. ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్కి రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్లో ఏముంటాయంటే, ఇక్కడ చూడండి రిపోర్ట్స్ ఉంటాయి కదా. ఈ రిపోర్ట్స్లో మీకు ప్రతి మాడ్యూల్లో ఉంటాయి. మీరు మాడ్యూల్ ఓపెన్ చేయగానే టాస్క్ పక్కన రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. లోన్స్ మాడ్యూల్లో రిపోర్ట్స్ ఇట్లా. దీంట్లో చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్, బ్యాలెన్స్ సమ్మరీ, ఇట్లా మీకు అన్ని రకాల రిపోర్ట్స్ చూపిస్తాయండి. షేర్ క్యాపిటల్ లెడ్జర్లో ఉన్న మీరు అన్ని లెడ్జర్స్ ఉన్నాయి, 20 లెడ్జర్స్ ఉన్నాయి. 20 లెడ్జర్స్ని ఒక్కడికి తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. ఇది ఎంతమంది మీ దగ్గర ఎంతమంది ఉన్నారా అన్నది కూడా మొత్తం టోటల్గా ఇక్కడే చూపించడం జరుగుతుంది అనమాట. ఇదేది షేర్ బ్యాలెన్స్ సమ్మరీ రిపోర్ట్లో ఒక వ్యక్తికి సంబంధించింది చూడాలంటే ఏం చేస్తారు? అప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంటా, లేకపోతే ఇక్కడ చూడండి షేర్ క్యాపిటల్ లెడ్జర్ అని ఉంది కదా. ఇలా లెడ్జర్ అని ఉంటే సింగిల్ పర్సన్, మీకు సేవింగ్లో ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది, లోన్స్లో ఉంటుంది. ఎక్కడైనా ఇలా లెడ్జరు అని ఉంటే మీకు ఒక వ్యక్తికి సంబంధించిన ట్రాన్సాక్షన్ని, రిసిప్ట్, పేమెంట్, క్లోజింగ్, ఎన్నిసార్లు కట్టాడు, ఎన్నిసార్లు తీసుకున్నాడు అనేది మొత్తం కూడా ఈ లెడ్జర్ రూపంలో మీకు చూపిస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇలా ప్రతి ఒక్క మాడ్యూల్లో మీకు రిపోర్ట్స్ ఉండటం జరుగుతుంది. దీనికంటే ముందర కండిషన్స్, ఇందాక సిస్టమ్ ఏం చేసింది? 18 ఇయర్స్ కంటే ముందున్న వాళ్ళని తీసుకోవద్దని చెప్పి మన కండిషన్ ఎక్కడో ఇవ్వాలి కదా. 18 సంవత్సరాల కంటే లోపున్న వాళ్ళని మీరు మెంబర్గా తీసుకుంటారా? తీసుకోకూడదు. 100 ఇయర్స్ కంటే ఎక్కువ వాళ్ళని తీసుకుంటారా? తీసుకోకూడదు. ఎక్కడో పారామీటర్స్లో మనం ఏదో ఇన్పుట్ ఇచ్చుండాలి కదా. ఆ ఇన్పుట్ ఎక్కడ ఇచ్చున్నామో చూద్దాం.
ప్రతి దానికి మీకు కాన్ఫిగరేషన్ ఉంటుందండి. ఇది కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ ఇప్పుడు మీకు అందరికీ అవైలబుల్ ఉంటుంది. తర్వాత రోల్స్ ఇచ్చిన తర్వాత మాత్రము ఓన్లీ చెక్కర్కి మాత్రమే ఉంటుంది, మేకర్కి ఉండదు. కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఇప్పుడు మీకు అందరికీ విజిబుల్గా ఉంటాయి. రోల్స్ ఇచ్చిన తర్వాత ఓన్లీ చెక్కర్కి మాత్రమే ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉండవు. చెక్కర్ మాత్రమే ఆ రిక్వెస్ట్ని బట్టి మార్చుకుంటారు. ఇంకా కొన్ని రోల్స్ ఉంటాయి, ఇంకా కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, అవన్నీ కొన్నింటిని మాత్రం ఆఫ్గా వాళ్ళకు ఉంటాయి, లేకపోతే మీ ఎస్పీఎం టీంకి ఉంటాయి. అంతే తప్ప అన్నీ మీకే ఇవ్వరండి. అన్నీ మీకే ఇచ్చారనుకోండి యూనివర్సల్ ఉంటుందా? ఒక ప్యాక్లో చేసే పని ఇంకొక ప్యాక్లో ఈక్వల్ ఉంటుందా? ఉండదు. అందుకని కొన్ని ఏ రోల్స్ ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి పెట్టాము ఆల్రెడీ. ఆ విధంగా మీకు ఫ్యూచర్లో ఇప్పుడేమి ఉండదు. ఇప్పుడంతా డేటాబేస్ యాదానికి వచ్చేంత వరకు అంతా మీకే ఉంటాయి, ఆ తర్వాత మారిపోతాయి అన్నమాట. చూద్దాం ఇక్కడ కాన్ఫిగరేషన్ అంటాం దీన్ని. ఈ కాన్ఫిగరేషన్లో మెంబర్షిప్లో కస్టమర్ పారామీటర్స్ అని ఉంటాయండి. చూడండి ఇక్కడ ఇది మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్, అది మన కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అండి. ఈ కాన్ఫిగరేషన్ మనం ఆల్రెడీ ఇచ్చున్నాం చూడండి. మీరు ల్యాండ్ని ఏ విధంగా తీసుకుంటారు మెజర్మెంట్స్ ఇక్కడ అంటే ఎకరాస్లోనా సెంట్లోనా తీసుకుంటారా? ఎకరాసేనా అంటే ఎన్ని గుంటాసేనా సెంట్లా? సెంట్లు అంటే ఎన్ని సెంట్లు అయితే ఒక ఎకరం అండి? 100 సెంట్లు అయితే ఒక ఎకరం. అది మీరు ఇక్కడ వినండి దయచేసి. ఇక్కడ మనం ఆల్రెడీ అక్కడ ఇచ్చుంటాం పక్కన 100 ఇచ్చాం. 100.00 అయితే ఒక ఎకరం అని చెప్పేసి మనం అక్కడ ఇక్కడ పెట్టున్నాం అనమాట.
అదే తెలంగాణ అనుకోండి గుంటాస్ అంటాం, అక్కడ 100 బదులు 40 ఉంటుంది. ఓకేనా? అదే వేరే స్టేట్ అనుకోండి ఇంకా వేరే ఏదైతే మీకు కావాలో అది మనం సెట్ చేసి ఉంచాము. ఆల్రెడీ మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, షేర్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఓటర్ లిస్ట్ జనరేట్ కావడానికి 300 రూపీస్ ఉంటేనే ఓటర్ లిస్ట్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి మీరు అది మార్చుకొని 200 చేద్దామంటే కుదరదు. అది ఆల్రెడీ మీకు బ్లాక్ అయిపోయి ఉంటుంది. అది మీ ఆఫ్కామ్ నుంచి వస్తేనే రిక్వెస్ట్ వస్తేనే చేంజ్ చేస్తారు. ఓకేనా? 300 అని పెడతాం. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఆఫ్ మెంబర్షిప్ ఏజ్ ఎంత 19 అనేది ఇచ్చాం. మినిమం ఇట్లా ప్రతి ఒక్కటి మీకు కాన్ఫిగరేషన్ ఉంటాయండి. ఈ కాన్ఫిగరేషన్ ప్రకారమే మీకు సెట్టింగ్స్ చేయబడి ఉంటాయి. మీకు అప్లికేషన్ ముందుకెళ్తూ ఉంటుంది. అలర్ట్స్ కూడా దీని ప్రకారమే చూపిస్తూ ఉంటాయి. అలర్ట్స్ మనం అలర్ట్స్ అనకూడదు, అలర్ట్స్ అనాలి. అలర్ట్ వేరు, అలర్ట్ వేరు. ఎర్రర్ అనేది ఏమో మీకు డేటా పడుతుంటే తీసుకోకుండా నెట్వర్క్ ప్రాబ్లమా లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తే అది ఎర్రర్, లేకపోతే డేటా ఇష్యూ వస్తే ఎర్రర్. అలర్ట్ అనేది మాత్రము మీ ప్రాబ్లమే, చేయాల్సిన పని కంటే ఏదో రాంగ్ చేస్తున్నారు కాబట్టి వచ్చినది అలర్ట్. ఓకేనా? ఇట్లా చేసి అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత మీకు ఎన్ని పారామీటర్స్ అన్నీ అప్డేట్ అయిపోయి ఉంటాయి. చూడండి, కట్ ఆఫ్ డేట్ ఉంది ఇక్కడ కట్ ఆఫ్ డేట్ మీకు 1/4/2016 కాకుండా మీకు 24 ఉంటుంది. అంతే కదా, 1/4/2024 నుంచి కదా డేటా క్యాప్చర్ చేసేది. ఇట్లా మొత్తం కూడా మీకు ఉంటాయి అన్నమాట. ఒకనండి మెంబర్షిప్లో మనం ఎన్నో కొత్త మెంబర్ని ఎలా తీసుకోవడం చేసాము, అండ్ షేర్ డిపాజిట్ ఎట్లా చేయాలో చూసాము. రోజు పోస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు చేసిన డేటా అంతా వేరు, ఇప్పుడు చేయబోయే డేటా వేరు. ఇప్పుడు చేయడానికి మీరు పలు రకాలుగా ఇబ్బంది పడటం కానీ లేకపోతే 10 మందిని సాయంతో కానీ చేసి ఉంటారు. తర్వాత మీకు ఎవరు సాయం చేయరండి. బ్యాంక్ వాళ్ళు కానీ ఈ డేటా ఇప్పుడు మైగ్రేషన్ వరకు రావడానికి బ్యాంక్ వాళ్ళ ప్రోత్సాహం ఉంది కదా, డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రోత్సాహం ఉంది కదా, ఈసీఓ సార్ వాళ్ళు కానీ ఏఆర్స్ కానీ అందరూ మీ దగ్గర కూర్చొని చేయించారు కదా. ఆ తర్వాత వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయరు. మైగ్రేషన్ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత మీ డేటాకు మీరే బాధ్యులు. వాళ్ళు ఏమైనా రిపోర్ట్ చెక్ చేసుకొని అజమాయిషీ చేస్తారు, మీ మీద అజమాయిషీ చేస్తారు. అప్పుడు మీ అజమాయిషీ చేసేటప్పుడు మీ ఓచర్ తప్పుకుంటారనుకోండి, రివర్స్గా మీ మీదనే సస్పెన్స్ పెట్టాల్సి వస్తుంది. అట్లాంటివి ఏమి జరగకుంటున్నారంటే ఇప్పుడంటే ఓకే, మేము చేస్తే ఎస్పీఓ ఉన్నారు, ఎస్పీఓ చేస్తే అప్కా పోవాలన్నారు, లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఓకే భరోసా ఉంది. అప్పుడు ఉన్నారండి ఎవరు, ఎందుకంటే నేను తెలంగాణ చూశాను కాబట్టి చెప్తున్నాను. అప్పుడు మీ డేటాకు మీరే బాధ్యులు. సార్ నా డేటా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టరు, మీ డేటాకు మీరే బాధ్యులు అనమాట. కాబట్టి ఓచర్ పోస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకొని పోస్ట్ చేయండి. కన్ఫర్మ్ అయితేనే పోస్ట్ చేయండి, లేకపోతే డిలీట్ చేయండి. మీ డేటాలో సపోజ్ ఇప్పుడు ఉంది, ఈరోజు డేటా కొడుతున్నాం, కొత్తగా అనిపించింది, బ్యాక్ వెళ్ళి చూసుకోండి, వెనకటి చూసుకోండి. వెనక ఏంటి దేనికి కొట్టాము, షార్జెస్ వచ్చాయి, ఇంతమంది కూడా తీసుకుని ఉంటారు కదా, ఆ షార్జెస్ లాస్ట్ మంత్ దేనికి కొట్టాము అంటే మీ డేటా మీకే గైడ్ చేస్తుంది. ఎందుకంటే ఆర్డర్ లోన్స్ కొట్టాము, ఈ లోన్ పోయినసారి ఎంత కొట్టాము, ఈసారి కూడా అట్లే కొడదామని చెప్పేసి మీరు వెనకాల తిరిగేస్తున్నారు అనుకోండి, మీరు మీ డేటా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ డేటా మీరే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఓకేనా? ఓచర్ పోస్ట్ చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు చూసుకోండి. అందుకనే చక్కర్లు ఇచ్చాం, మనం పాస్ ఓచర్ ఇచ్చాం. ఓకే, తెలంగాణలో పాస్ ఓచర్ ఏం లేకున్నప్పుడు డైరెక్ట్ పోస్ట్ చేస్తే వెళ్ళిపోయేది, డేటా అంతా డూప్లికేట్ డేటా అయిపోయేది. ఆ ప్రాబ్లం తోటి, ఆ ఇష్యూ తోటి, ఆ ఎక్స్పీరియన్స్ తోటి అన్ని ఇప్పుడు ఉన్న భారతదేశం మొత్తం ఇదే సాఫ్ట్వేర్ కదా, అందరికి ఇట్లాంటి మోడల్సే ఉంటాయి, అందరికి ఇదే డేటా ఉంటుంది. మీ ఇంటర్న్స్ కాదు, నా పార్టీ మనతో ఉన్నటువంటి ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా ఇదే డేటా ఉంటుంది, ఇదే సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇదే ఆడిట్ పార్ట్ ఉంటుంది, ఇదే మెంబర్షిప్ పార్ట్ ఉంటుంది. ఓకేనా? అందుకనే మీకు ట్రాన్స్ఫర్ అయితే ఈ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ వెళ్ళినా మీ డేటా ఏమీ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. బ్యాంక్ వాళ్ళు 3 సంవత్సరాలు కాకుండా సంతోషంగా వెళ్ళిపోతుంటారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే డేటా యూనివర్సల్ కాబట్టి. ఇది కూడా ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతారు ఈ డేటా పర్ఫెక్ట్గా కొడితే. ఓకేనా? ఇది మెంబర్షిప్ మోడల్ అండి. మెంబర్షిప్ మోడల్లో చూసేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా లోన్ ఇవ్వడానికి ఏం చేయాలి, ఏ క్లాస్ మెంబర్ ఇచ్చాము, ఏ క్లాస్ మెంబర్ని బి క్లాస్ మెంబర్, ఏ క్లాస్ మెంబర్ కూడా మార్చుకొని ఉన్నాము. కొత్తగా లోన్ ఏం చేయాలి, కేసీసీ లోన్ ఇవ్వాలంటే రిజిస్టర్ లాంటి చేయాలి. రిజిస్టర్ లాంటి ఎలా చేయాలో చూద్దాం. ఇది రిజిస్టర్ లాంటి అనేది ఎక్కడ ఉంటుంది అంటే మెంబర్షిప్ మోడల్లోనే ఉంటుంది. ఓకే, ఈ మెంబర్షిప్ మోడల్లో అడ్మిషన్ నెంబర్ అండి.
నేను ఇంకా చెప్పాను కదా, మీకు అడ్మిషన్ నెంబర్ గుర్తు లేకపోతే నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, లేకపోతే సేవింగ్ అకౌంట్ నెంబర్ ఏదో ఒకటి గుర్తుంటే ఆ అకౌంట్ నెంబర్ కొట్టగానే మీకు డేటా వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు నెంబర్ గుర్తుంది కాబట్టి నేను కొట్టగలుగుతున్నాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉన్నాయి. అవునా? ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉన్నాయి. కొత్తగా ల్యాండ్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఫీల్డ్స్ రెండు ఖాళీగా అవుపిస్తున్నాయి. దేనికి? ఏమి డౌట్ రాలేదు మీకు? అది మెంబర్ ఇమేజ్ అండి. మెంబర్ ఇమేజ్ మీకు ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అప్పుడు మీకు ఓటర్ లిస్ట్ రిపోర్ట్ చూపిస్తాను. ఆ ఓటర్ లిస్ట్ ఈ మెంబర్ ఇమేజ్ ఉంటేనే ఆ రిపోర్ట్లోకి వచ్చేస్తారు. తెలంగాణలో లాస్ట్ ఎలక్షన్స్ మన ఓటర్ లిస్ట్ నుంచి, అంటే ఇంటర్నెట్ నుంచి జనరేట్ అయిన ఓటర్ లిస్ట్ నుంచే మనము రిపోర్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చేసాం. మనం బ్రహ్మాండంగా ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, చాలా మంచిగా చేశారు. ఓకే, ఆ ఇమేజ్ అది, ఆ సిగ్నేచర్ కూడా మీకు ఉంటుంది. పక్కనే ఆధార్ ఉంది కదా, అది ఎందుకు మరి మీకు ప్రతి ఒక్క స్క్రీన్లో ఉంటాయి. అది దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆ వ్యక్తికి ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి, షేర్ క్యాపిటల్ అమౌంట్ ఎంత, లోన్ అవుట్స్టాండింగ్ ఎంత, ఎప్పుడు లోన్ అయిపోద్ది, ఒకటి వేయడా లేదా అనేది మొత్తం ఇందులో చూపిస్తుంటుందండి. మీకు ఇందులో చూపిస్తుంటుంది. అది మీరు మీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మీరు చూసుకోండి, పర్ఫెక్ట్గా చూపిస్తుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక మెంబర్కి ల్యాండ్ డీటెయిల్స్ చేస్తాను. ఇది ఒక సర్వే నెంబర్ అయిపోయిందండి. ఇంకో సర్వే నెంబర్ని తీసుకుంటున్నాను. ఇంకో సర్వే నెంబర్ని తీసుకోవాలంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటాను. ప్లస్ తీసుకున్న తర్వాత ఈ చార్ట్ వస్తుంటుంది. ఈ చార్ట్లో డేటా అంతా పర్ఫెక్ట్గా ఫిల్ చేయాలి. ఏదైతే పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ల్యాండ్ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా? దీనిలో సర్వే నెంబర్, ఒకటే సర్వే నెంబర్ మీద ఎన్ని సర్వే నెంబర్ డేటా అనేది ఫిల్అప్ చేయొద్దు. ఒక సర్వే నెంబర్కి ఒక డేటాని, ఆ సర్వే నెంబర్ అంటే B1Bలో ఉన్నది కాకుండా పాస్బుక్లో ఉన్నది. 1Bలో ఏముంటుంది, ఒక సర్వే నెంబర్ ఇస్తారు, అంత ల్యాండ్ ఇస్తారు. అట్లా కాకుండా పాస్బుక్లో ఏ విధంగా అయితే సర్వే నెంబర్ డివైడ్ చేసి ఉంటుందో ఆ విధంగా మాత్రమే చేయండి. ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు నాకు 13 సర్వే నెంబర్లు ఉన్నాయి. లాస్ట్ సర్వే నెంబర్ నేను అమ్మేసుకున్నప్పుడు మళ్ళీ దీన్ని ఎడిట్ చేస్తారా? చేయరాదు కదా. అందుకనే లాస్ట్ సర్వే నెంబర్ కొన్ని దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ మీన్స్ సోల్డ్ చేసుకోవచ్చు. అది కూడా ఆప్షన్ ఉంది, చూపిస్తారు. ఓకేనా? ఇక్కడ మీకు స్టేట్, డిస్టిక్, మండలం అన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. విలేజెస్ మాత్రం అదే చూపిస్తుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న రెవెన్యూ విలేజ్ మాత్రమే మీరు లోన్ ఇస్తారు. వేరే విలేజ్ ఇస్తారా? వేరే రెవెన్యూ విలేజ్ ఉన్న నుంచి మీ దగ్గర లోన్ తీసుకుంటే ఇస్తారా? అండ్ నోటీస్కి తప్ప మీ దగ్గరికి లోన్ రాడు. అవునా? వస్తున్నారా? ఇప్పుడు ఇస్తున్నారా? ఇచ్చిన్నారు కదా. ఓకే, చాలామంది ఇచ్చినట్లు అవుతున్నారు. ఇచ్చింటే ఇవ్వకండి. ఇప్పటి నుంచి ఇవ్వలేవారు కూడా. ఇక అలాంటి పరిస్థితి వస్తే ఇవ్వలేవారు. ఎందుకు ఇవ్వలేము అంటే మీకు రెవెన్యూ విలేజ్ మ్యాపింగ్ అయి ఉంటుంది దీంట్లో సిస్టంలో. ఓకే, ల్యాండ్ వేలు ఇస్తారు. ఎన్ని అంటే ల్యాండ్ ఎకర్స్ ఎంత రేట్ అని ఇస్తారు. ఇక్కడ చూడండి, కల్టివ్ అది ఇక్కడ మీరు టోటల్ ల్యాండ్ని సరే 100 సెంట్ అయితే ఏముంది, 1 ఎకరం అన్నారా? ఇప్పుడు 1 ఎకరం 30 ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? మీరు జనరల్గా ఏ విధంగా చెప్తున్నారు? మీరు 1 ఎకరం కాబట్టి 30 ఎకరం కూడా ఉందండి అంటే 1.75 ఉంది. అప్పుడు మీరు ఏ విధంగా తీసుకుంటారు? సరే, ఎవరికి ఐడియా లేదా? ఇక్కడ 1 వేయాలి. ఇక్కడ 1 పక్కన 0.75 అని వేయద్దు. ఎప్పుడైనా 0.7 వేయద్దు. 1 వేయాలి. 1 తర్వాత ఇక్కడ హెక్టార్స్ అంటే సబ్ యూనిట్స్లో ఇచ్చాము. ఇక్కడ 75 వేయాలి. ఓకేనా? అంతేగాని ఇక్కడే 1.75 లేకపోతే 1.25 వేయద్దు. అలా వేస్తే మీకు డేటా అంతా రాకపోతే టోటల్ ల్యాండ్ క్యాల్కులేషన్ అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. మీరు ఓన్లీ 1% చేస్తున్నారు. తర్వాత మార్టిగేజ్ చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం కొడతారంటే టోటల్ మీ క్రెడిట్ లిమిట్ ప్రకారమే లోన్ ఇస్తారు. ఆ క్రెడిట్ లిమిట్ ప్రకారం ఇచ్చేటప్పుడు టోటల్ ల్యాండ్ ఎంత క్యాల్కులేషన్ అప్పుడు తీసుకోవాలి. ఓకేనా? అందుకనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1 వేస్తారు, ఇక్కడ 75 వేస్తారు. 0.75 కూడా అవసరం లేదు. ఓకేనా? 75 వేస్తారు. వేసేసిన తర్వాత డేటా అంతా చేంజ్ చేస్తారు. ల్యాండ్ వాల్యూ మీరే ఇచ్చుకుంటారు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారము. ఓకే, ఇక్కడ కల్టివబుల్ ల్యాండ్ అంటే ల్యాండ్ నాకు 1.75 ఉంది. దాంట్లో అంతా సేద్యం కాదు. అవుతుందా? కొంతమందికి కాదు, అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? సేద్యంగా ఎంత ఉందో అక్కడ మాత్రమే తీసుకుంటారు. సేద్యం అయ్యేదాన్ని మాత్రమే తీసుకుంటారు అన్నమాట. ఓకేనా?
ఈ విధంగా సౌత్ పోల్ రిలాస్మెంట్ ఇరిగేషన్ టైప్ ఇవన్నీ మీరు ఫిలప్ చేస్తారు. ప్రాబ్లమ్ డౌటా? డౌట్స్ అన్నీ మనం తర్వాత చెప్పండి. ఓకే, ఆ విధంగా 1.75 తీసుకొని అంటే సారీ 1 దాంట్లో 75 తీసుకొని డేటా అంతా సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత మీకు ఈ డేటా అంతా కూడా మీకు ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? నేను ఎగ్జాంపుల్ కోసం మీకు ప్రతి ఒక్క డేటా ఎంత చేస్తే మీకు సెషన్ సరిపోదు. ఓకేనా? అట్లా 2.10 అనేది అక్కడ మన యూనిట్లో చూపించింది. మొత్తం మన కల్టిబుల్ ల్యాండ్ ఎంత అంటే 1 ఎకర్. ఓకేనా? అట్లా ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని లైన్ నెంబర్స్ ఒక దాని కింద ఒకటి వస్తూ ఉంటాయి. ఇట్లా ఒకటి దాని కింద ఒకటి వస్తూ ఉంటాయి. ఓకేనా? దీని ప్రకారమే మీకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము మీ క్రెడిట్ లిమిట్ క్రియేట్ అయి ఉంటారు అనమాట. క్రెడిట్ లిమిట్కి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ డిఫరెన్స్ ఏంటి? క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి? సరే, లోన్స్కి వచ్చినప్పుడు చెప్తాను నేను. క్రెడిట్ లిమిట్ అంటే ఏంటో, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏంటో చెప్తాను నేను, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఈ విధంగా డిజిటల్ ల్యాండ్ కూడా చేయడం అయిపోయింది. అయిపోయిన తర్వాత మెంబర్షిప్ వాటిని మొత్తం కంప్లీట్ అయిపోయింది. రిపోర్ట్ కూడా చూస్తున్నాం. మన దగ్గర 39-60 మంది ఎంతమంది ఉన్నారని అనుకున్నాము, అంత అయిపోయింది. వాళ్ళ అమౌంట్ కూడా మీకు చూపిస్తున్నది యూనిట్స్లో. ఓకే, ఇప్పుడు ఒక డౌట్ అండి. ఫార్మర్ అడిషనల్గా ల్యాండ్ పర్చేజ్ చేసుకొని కొనుక్కున్నాడు, అది ఇందులో మనకు అప్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదే స్క్రీన్ డిజిటల్ ల్యాండ్కి వెళ్ళి మళ్ళీ ప్లస్ తీసుకుంటే ఎన్ని సర్వే నెంబర్లైనా తీసుకోవచ్చు. లేదు ఆయన వేరే వెళ్ళిపోతున్నాడు, సార్ అడిగిన డౌట్ ఏంటంటే ఒక ల్యాండ్ రిజిస్టర్ ల్యాండ్ అయిపోయింది, లోన్ తీసుకున్నాడు, మళ్ళీ కొత్తగా ఇంకా లోన్ పర్చేజ్ చేయాలి, ల్యాండ్ పర్చేజ్ చేశారు, అది మన సిస్టంలో యాడ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకోవచ్చు? సేమ్ రిజిస్టర్ ల్యాండ్లోకి వెళ్తారు, అక్కడ ఎగ్జిస్టెంట్లో చూపిస్తూ ఉంటే ప్లస్ తీసుకుంటారు, మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అట్లా 100 సర్వే నెంబర్లు అయినా యాడ్ చేసుకుంటూ పోవచ్చండి. లేదు ఇందులో ఒక సర్వే నెంబర్ని అమ్మేసుకున్నాడు, అమ్మేసుకున్నప్పుడు ఏం చేస్తారు? మరి మనం పర్చేజ్ చేసినప్పుడే చూస్తున్నాం, అమ్మేసినప్పుడు కూడా ఉండాలి కదా మనకి ఏదో కాదు, అది కూడా చూద్దాం. ఓకేనండి? రిజిస్టర్ ల్యాండ్ కిందనే రిజిస్టర్ ల్యాండ్ సోల్డర్ ఉంది చూడండి. ఇక్కడ అక్కడ మౌస్ అక్కడ రిజిస్టర్ ల్యాండ్ సోల్డర్ ఉందో ఆ సోల్డర్లో మీరు ఆ సర్వే నెంబర్ కొట్టేస్తే ఆ సర్వే నెంబర్ ఆయన దగ్గర నుంచి డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఆ సర్వే నెంబరు ఆయన దగ్గర నుంచి డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు 2 ఎకరాలు ఉంది, 1 ఎకరం అమ్మేసాడంటే అప్పుడు ఆయనకు 1 ఎకరమే మిగిలిపోతాయి అనమాట. ఈ ప్రాబ్లం ఏం లేదు, ఇవన్నీ మీరు చూసే మేము డిజైన్ చేసి ఇచ్చాము. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్లో ఇది అవసరం ఉంది అనుకుంటే అవసరం ఉండదు, మ్యాక్సిమం ఎగ్జిస్టెడ్ అండి, డేటా అంతా ఎగ్జిస్టెడ్. ఓకేనా? కొన్ని చిన్న మీ డేటా మా క్యాప్చర్ చేసేటప్పుడు చిన్న ఇష్యూస్ వస్తాయి, అది నెట్వర్క్ ఇష్యూ ఏందని తప్ప మిగతా అంతా ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా? ఈ విధంగా మనము రిజిస్టర్ ల్యాండ్ సోల్డ్ ఆ అడ్మిషన్ నెంబర్ కొట్టగానే 103690 కొట్టగానే స్టాప్ చేయండి. 103690 కొట్టగానే నా పేరు మీద ఉన్నటువంటి సర్వే నెంబర్ 12 అది సోల్డ్ చేస్తానంటే ఇప్పుడు నేను సోల్డ్ కొట్టేస్తే సోల్డ్ అయిపోద్ది, అది వెళ్ళిపోద్ది, ఆ సర్వే నెంబర్ వెళ్ళిపోతుంది అది. ఓకేనా? ఇవన్నీ మీ బై ప్రాక్టీస్లో బై డే బుక్ కొడతా ఉన్నప్పుడు మీకు అన్నీ సింపుల్గా ఉంటాయి, నో ప్రాబ్లం. ఇది రిజిస్టర్ ల్యాండ్ అండి, అంటే మెంబర్షిప్ తీసుకున్నాము, రిజిస్టర్ ల్యాండ్ తీసుకున్నాము. ఇప్పుడు కేసీసీ లోన్ ఎలా ఇవ్వాలి? ఓకేనా? లోన్స్లో ఎన్ని రకాలు ఉంటాయండి మనకి? లోన్స్ ఎన్ని రకాలు? జనరల్గా ఎన్ని రకాలుగా ఉచ్చరిస్తుంటాం మనం లోన్స్ని? క్రాప్ లోన్స్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్ అని, తర్వాత టర్మ్ లోన్స్ అని, తర్వాత అదర్ లోన్స్ అని చెప్తా ఉంటాం. షార్ట్ టర్మ్ లోన్స్లో ఏముంటాయి మీకు? దీని కాల వ్యవధి ఎంత? 1 year లోపు, అంతేనా? బిలో 365 days. ఓకేనా? అదే టర్మ్ లోన్స్లో ఏముంటాయి మళ్ళీ మీకు? లాంగ్ టర్మ్, మిడిల్ టర్మ్ ఉంటాయి. టర్మ్ లోన్స్లో లాంగ్ టర్మ్, మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ కాల వ్యవధి ఎంత? 3 years బిలో. ఓకేనా? బిలో 3 years, గ్రేటర్ దాన్ 1 year. 1 year కంటే కిందికి వచ్చారనుకోండి మళ్ళీ షార్ట్ టర్మ్ అవుతుంది. కాబట్టి 1 కంటే పైన, 3 కంటే డౌన్. అదే లాంగ్ టర్మ్ అంటే
ఇప్పుడు కంటే పైన ఇంకా 9 సంవత్సరాలు ట్రాక్టర్ ఇచ్చారు లాంగ్ టర్మ్. ఇదంతా కూడా అంటారు. అదర్ లోన్స్ అంటే ఏమిటాయి మళ్ళీ? అదర్ లోన్స్ గోల్డ్ లోన్ సింపుల్, గోల్డ్ లోన్ కాంపౌండ్, ఫిక్స్డ్ డిపాజిట్ లోన్స్, స్టాఫ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇవన్నీ కూడా మీకు అదర్ లోన్స్. స్టాఫ్ లోన్స్ ఎవరు తీసుకున్నారా మీ సంఘం నుంచి? తీసుకుని ఉన్నారా స్టాఫ్ లోన్స్, పర్సనల్ లోన్స్, టూ వీలర్ లోన్స్ అన్నీ ఏమి ఇవ్వలేదా? ఇక రాబోయే రోజుల్లో ఇస్తారు మీరు. ఓకేనా? ఎట్లా ఇస్తారు? ఇవన్నీ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఓన్ ఫండ్స్ ఉండాలి. ఆ ఓన్ ఫండ్స్ని మీరు సాఫ్ట్వేర్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అంతే చేయటం అంటే పని చేస్తేనే, పని చేయకుండా రాదు. అన్నీ మనం చూద్దాము. లోన్స్ అండి, లోన్స్లో మనం అనుకుంటాం మెయిన్ 3 ఉంటాయి. ఆ 3లో ఎస్ఏఓ లోన్ అయితే చూద్దాం. లోన్ మోడల్స్ ఓకేనండి. ఇది లోన్ మోడల్. మనం చూస్తున్నది ఏ మోడల్ అండి? లోన్ మోడల్. మీరు ప్రైమరీగా చేసేది ఏంటిది? లోన్సే. ఎక్కువ మీరు చేస్తున్న బిజినెస్ లోన్సే. ఎస్ఏఓ లోన్స్ చేస్తున్నారు. బాలన్స్ నుంచి రిసిప్ట్ తీసుకుంటారు, పేమెంట్ మెంబర్స్కి ఇస్తారు, మెంబర్స్ నుంచి కలెక్షన్ చేసుకుంటారు, మళ్ళీ పేమెంట్ బాలన్స్ కట్టేస్తుంది. ఇది రొటీన్గా 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ చేస్తూ ఉంటారు. సంవత్సరం చేస్తుంటారా? ఒకసారి చేస్తారా? ఒక మెంబర్కి ఎన్నిసార్లు చేస్తారు మీరు? ఒక మెంబర్కి ఎన్నిసార్లు చేస్తున్నారండి లోన్? ఒకటేసారా? ఒకటేసారి అయితే వెరీ గుడ్. 2 సార్లు అయితే? 2 సార్లు చేయట్లేదు ఎవరు? ఓకే, మంచిగా ఉందండి. డీసీసీ చాలా మంచిగా ఉంది. ఒకటేసారి చేస్తున్నారంటే మీకు ఇంబ్యాలెన్స్ లేవని అర్థం. ఒకసారి లోన్ రినివల్ చేస్తున్నారంటే మీ బ్యాంక్ లెవెల్లో ఇంబ్యాలెన్స్ లేదని అర్థం అనమాట. ఓకేనా? అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇంబ్యాలెన్స్ లేని వాళ్ళు అయితే సరే, ఉన్న వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి తెలుసు, ఎంతమంది ఉందో వాళ్ళు తెలుసు, వాళ్ళు ఎంత తెలుసు. రైట్, ఓకే. ఇప్పుడు మేము రిజిస్టర్ ల్యాండ్ చేసాము. రిజిస్టర్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ల్యాండ్ డిక్లరేషన్ చేయాలండి. ఏది ఇది? ఎస్ఏఓలోకి అయితే మాత్రమే, కేసీసీకి అయితే మాత్రమే. ఎస్ఏఓలో ఉన్న కేసీసీ ఒకటేనా? కేసీసీ అన్న సికేసీసీ అన్న ఒకటేనా? ఒకటేనా? ఒకటే అన్న వాళ్ళు ఎంతమంది అండి? కేసీసీ సికేసీసీ ఒకటే, ఈక్వల్. ఓకేనా? కాదండి, కేసీసీ టర్మ్ వేరు, సికేసీసీ టర్మ్ వేరు అండి. ఓకేనా? ఈల్డింగ్ 365 డేస్ లోపల వచ్చే వాటిని కేసీసీ కింద మాత్రం ఇస్తారు. సికేసీసీ అంటే ఈల్డింగ్ 345 రోజుల పైన వస్తాయా? ఏమన్నా పంటలు ఉన్నాయి అట్లాంటివి? ఏం లేవా? ఇక్కడ ఎవరు పసుపు వేయరా? పసుపు అలాంటివి వేయరా? సరే, ఓకే. మీ దగ్గర సీకేసీ అరటి తోటలకు ఎవరు లోన్ ఇవ్వరా? ఇవ్వట్లేదా? ఉన్నా కూడా సంవత్సరం లోపే వస్తాయి. ఓకే. ఏదైతే కాల వ్యవధి అంటే పంట కాల వ్యవధి 325 రోజుల పైన వచ్చే వాటికి లోన్ ఇస్తారో వాటిని సికేసీసీ కింద ఇస్తారు. కమర్షియల్ కేసీసీ అంటాం వాటిని. ఓకేనా? కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ లోన్స్ అంటాం. కేసీసీకి సికేసీసీకి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు అందరికీ సికేసీసీ లేదు, కేసీసీ మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైనా మీరు చెప్పేటప్పుడు మీరు సికేసీసీ మాత్రమే ఇవ్వము, కేసీసీ మాత్రమే ఇస్తామని చెప్పండి. ఓకేనా? సికేసీసీ అంటే మళ్ళీ మీ డిజైన్ వేరే చేయాలి, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది, దాని ప్రొడక్ట్ మ్యాపింగ్ వేరే ఉంటుంది. అది 365 డేస్ ఓడి కాదు. ఓకే, 365 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో 180 డేస్కి ఓడి అవుతుంది అనమాట. దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది? 7. దానికి 7 కాకుండా 9 ఉంటుంది అనమాట. దాని ప్రొడక్ట్ వేరు. ఓకేనా? రైట్. ఇప్పుడు లోన్స్ చూసేటప్పుడు మనం ప్రాథమికంగా కాన్ఫిగరేషన్ చూసుకోవాలండి. కాన్ఫిగరేషన్ అనేది చూసుకోవాలి. కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది మరి? కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాన్ఫిగరేషన్ అంటే ఇది ఈ 3 స్టార్స్ ఉండేదాన్ని కాన్ఫిగరేషన్ అంటాము. మాస్టర్ డేటా మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఓకేనా? మీరు ఏదన్నా ప్రొడక్ట్ డిజైన్ చేసినా దాంట్లో ఉంటుంది. కొత్త లోన్ తీసుకొని కొత్త లోన్ ప్రొడక్ట్ చేయాలన్నా కూడా దాంట్లోనే చేస్తారు. మీరేమి చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అండి. నేను మీకు ఓన్లీ కొత్తగా వస్తే తెలుసుకోవడం కోసం మాత్రమే. ఓకేనా? కొత్తగా వస్తే తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ లోన్స్లో పారామీటర్స్ అండి. ఇక్కడ లోన్స్లో పారామీటర్స్ అందులో ఆల్రెడీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎంత అనేది ఉంటుందండి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి? మనకి క్రెడిట్ లిమిట్ అనుకున్నాము, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనుకున్నాము. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి? 1 ఎకరానికి ఎంత లిమిట్ ఇస్తే దాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటాం. మీ దగ్గర స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎంత? 50,000 40,000. ప్యాడీకి వేరే ఉంటుంది, చిల్లీస్కి వేరే ఉంటుంది, మైజ్కి వేరే ఉంటుంది. ఎంత?
దగ్గర 45,000 అంట. ప్యాడీకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కేసీసీకి 45,000. ఓకేనా? అది దాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటాం. క్రెడిట్ లిమిట్ అంటే ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉంది, నా క్రెడిట్ లిమిట్ ఎంత 90,000. ఇది క్రెడిట్ లిమిట్. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వేరు, క్రెడిట్ లిమిట్ వేరు. మ్యాక్సిమం ఆఫ్ క్రెడిట్ లిమిట్ ఎంత మీ దగ్గర 3 lakhs. గుర్తుపెట్టుకోండి, తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, అంటే కంప్యూటర్ ఆపరేటర్స్కి ఈ టర్మినాలజీ తెలియదు. 3 lakhs అనమాట. 3 lakhs కంటే ఎక్కువ ఇచ్చారనుకోండి, ఆ లోను ఎస్ఏఓ లోన్ కాదు. ఏ లోన్ అయిపోద్ది? ఒకవేళ ఎస్ఏఓలు ఇచ్చిన ఏం చేయాల్సి వస్తుంది? సింపుల్ మార్టిగేజ్ చేయాలి. ఏం మార్టిగేజ్ చేయాలి? సింపుల్ మార్టిగేజ్ చేయాలి. 3 లక్షల వరకు సింపుల్ మార్టిగేజ్ చేయకుండా మీరు లోన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఓకేనా? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది 45,000 ఫర్ ఎకర్. ప్యాడీకి అయితే మీ యాప్టాప్ చెప్పేదాన్ని బట్టి మీకు సర్క్యులర్స్ వస్తూ ఉంటాయి. సర్క్యులర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అప్డేట్ అవుతుందండి. మీకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంటుందేమో, తర్వాత మీకు ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము క్రెడిట్ లిమిట్ అదే మల్టిప్లై చేసుకుంటుంది. 2 ఇంటూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము 90,000 అవుతుంది అనమాట. ఓకేనా? ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా మనము ఇక్కడ డిజైన్ చేసి ఇస్తామన్నమాట. ఓకేనా? పారామీటర్స్లో. ఓకే? ఇవన్నీ పారామీటర్స్ అన్నీ ఎగ్జిస్టెడ్. మీరేమి వాటిని కదపాల్సిన అవసరం లేదు. కదిపితే మీ డేటా అంతా డూప్లికేట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మేము కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి, డేటా అకౌంట్లోకి వెళ్ళి ఇది మార్చేసుకుంటామంటే కుదరదు. ఈక్వల్ డేటా ఉండదు. ఇప్పుడు మీకు అదర్ లోన్స్ అంటే మీ ఇష్టం అండి. గోల్డ్ లోన్ ఉంది, బ్యాంక్ వైజ్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఈ బ్యాంక్ ఆయన 9% ఇచ్చు, ఇంకొక ఆయన 9%. ఎల్టీ ఉంది. ఎల్టీ అనేది ఈక్వల్. ఎల్టీ అనేది డిసిసిబి లెవెల్ ఏదైతే ఉంటుందో అదే. కేసీసీ ఉంది, అది యూనివర్సల్. ఆప్కామ్ లెవెల్లో ఈక్వల్. కాబట్టి వాటిని మీరేమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా. ఓకేనా? ఇదంతా కాన్ఫిగరేషన్లో ఉంటుంది. దీన్ని మేము మోడిఫై చేసుకుంటాం సార్, మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం సార్ అంటే మీ డేటా అంతా డూప్లికేట్ అయిపోద్ది. డూప్లికేట్ అంటే దట్ మీన్స్ మాన్యువల్ క్యాలిక్యులేషన్స్కి, సిస్టమ్ క్యాలిక్యులేషన్స్కి డిఫరెన్స్ వస్తాయి. ఓకేనా? దాన్ని ఎప్పుడు మీరు కలపొద్దు. ఇంకేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని ఉంది. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆల్రెడీ మనము 45,000 పర్ ఎకర్ ప్యాడింగ్ చేస్తున్నాము. అదే చిల్లీస్కి అయితే 60 పర్ ఎకర్ 60,000 పర్ ఎకర్ చేస్తున్నాము. కాబట్టి మీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రొడక్ట్ మీకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అడిగితే అప్పుడు మీకు ఎస్పీఎం గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఆ ఎస్పీఎం గ్రూప్ వాళ్ళకి మేము అంతా గైడ్లైన్ చేసి ఇస్తాము. వాళ్ళు మీకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చేసి ఇస్తారు. అంతే తప్ప మీకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చేసుకుంటామంటే మీకు ఐడియా లేదు, ఎకరానికి 45,000 ఐడియా లేక మీరు 40,000 చేసుకున్నారనుకోండి, ఎవరు లాస్ అవుతారు? మాకు ఇక్కడ ఏవి 3 years కూడా మీటింగ్ జరుగుతుంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో. ఏవి 3 years కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు మోడిఫికేషన్ అవుతుంది, కలెక్టర్ ఆర్డర్స్ ఇస్తారు. అప్పుడు మనం అది అట్లా కరెక్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆప్కో వాళ్ళు డైరెక్ట్ మార్చేస్తారండి. ఎప్పుడైతే మీకు సర్క్యులర్స్ వస్తాయో అప్పుడే ఆప్కో డేటాబేస్లోనే మార్చేస్తారు. మీకు ఆ ప్రాబ్లం లేదు. యూనివర్సల్ డేటాబేస్ కాబట్టి మీకు ఇది ఆల్రెడీ మారిపోతుంది. ఎప్పుడు మీకు యూనివర్సల్ డేటాబేస్ అవుతుందంటే గోలైన్కి వచ్చిన తర్వాత. తెలంగాణలో ఉందండి, టస్కంలో కూర్చొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెడితే ఏడాది సంఘాలు కూడా మారిపోతుంటుంది. అంటే ఆప్కామ్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అపెక్స్ బ్యాంక్ నుంచి జరుగుతుంటారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సర్క్యులర్స్ వస్తూ ఉంటాయి మీకు. ఓకేనా? సర్క్యులర్స్ వచ్చినప్పుడల్లా మారుతూ ఉంటాయి. మారినప్పుడు మీకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎఫెక్ట్ అవుతుంటుంది కానీ పాత లోన్స్కి అవుతుందా? ఒకసారి సైలెన్స్ ప్లీజ్. ఈ లోన్స్ మాటలు ఒకటి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ డిస్కషన్ మొదలు పెడతారని. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఇప్పుడు ఎఫెక్ట్ అయింది, పాత వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుందా? అంటే ఇప్పుడు గతంలో లోన్ తీసుకుని ఉన్నాను, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ కావాలా? అవసరం ఉంటుంది అట్లా? ఉండదండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైతే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సర్క్యులర్ వచ్చిందో ఆ డేట్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్ వాళ్ళు ఇస్తుంటారో ఆల్రెడీ, ఆ కట్ ఆఫ్ డేట్ కాంచి తర్వాత ఇచ్చే వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. ఓడీ ఉన్నాడు సార్, ఓడీకి ఇదివరకు మేము 13% ఇచ్చాము, ఇప్పుడు కొత్తగా ఇచ్చే వాళ్ళకి 11% ఇచ్చాము. ఆ ఓడీ అని కూడా 11 కావాలంటే కుదరదు. ఆ ఓడీ అని ఏం చేయాలి? లోన్ అంతా క్లోజ్ చేసుకొని మళ్ళీ అప్లికేషన్ చేసుకుంటే అప్పుడు 11% వచ్చేస్తారు. ఓకేనా? ఈ టెక్నికల్ ఇష్యూ ఏం లేదు మీకు, నో ప్రాబ్లం. ఇది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్. ఓకే? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తర్వాత ఆ ల్యాండ్ డిక్లరేషన్ చేసుకుంటారు మీరు. ల్యాండ్ డిక్లరేషన్ ప్రకారమే మనకి ఎంత లోన్ అమౌంట్ ఇవ్వాలి ఏంటనేది మనకి సిస్టమే జనరేట్ చేసి చూపిస్తుంది.
అలా 1.75 అనుకోండి, అంటే 1 ఎకరం 30 ఎకరం, 1 ఎకరం 30 ఉంది. ఆ 1 ఎకరం 30 ఇంటూ 45,000 క్యాల్కులేషన్ చేసుకుని మీ స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ అమౌంట్ అంతా చూపిస్తుంటుంది. మీరు అంతకంటే ఎక్కువ లోన్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేవారు. దానికంటే తక్కువే ఇస్తున్నారు తప్ప ఎక్కువ లేదు. ఇస్తే ఈక్వల్గా ఇస్తారు, లేకపోతే తక్కువ ఇస్తారు, అంతేగాని ఎక్కువ ఇవ్వడానికి ఉండదన్నమాట. ఇప్పటిదాకా మీరు ఇచ్చున్నారు. నాకు నిన్నటి మొన్నటి సిచ్యువేషన్లో చెప్పేది ఏంటంటే, మేము సార్ మాకు ల్యాండ్ లేదు, 3 లక్షలు ఇచ్చాము, కానీ ఇప్పుడు కొత్తగా ఇస్తుంటే తీసుకుంటుందా అని అడుగుతున్నారు. తీసుకోదు. ఓకేనా? తీసుకోదు. తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, యాజ్ అండ్ డేట్ వరకు వచ్చే వరకు మీ ఎస్ఎం టీం వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఎట్లా చేస్తారంటే దాన్ని మోడిఫై చేస్తారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని మోడిఫై చేసి మీకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చే వాటికి మీరంతటా మీరే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము క్రెడిట్ సెట్ చేసుకోవాలి. మీరు ల్యాండ్ లేకుండా ఎక్కువ లోన్ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఎకరంలో ఉంటుంది, ఎకరమే ఉంది అని 90,000 ఇస్తుంటే కుదరదు. ఓకేనా? ఇప్పటిదాకా ఇచ్చున్నారేమో ఇక ఇవ్వలేవాలన్నమాట. యాజ్ అండ్ లైఫ్ వచ్చిన తర్వాత మీకు ఇవ్వలేవాలి. ఓకే, ఇక్కడ చూసుకోండి. అట్లా ఎలిజిబిలిటీ చూపిస్తుంది అండి, అది మనకి ఇక్కడ సిస్టంలో చూపిస్తానండి. ఇక్కడ ఓన్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తోటి లింకప్. ఓన్ ఫండ్స్ అనేది నాకు తెలిసి ఓన్ ఫండ్స్ అనేది మ్యాక్సిమం అదర్ లోన్స్కి ఇస్తారండి. ఎవరైనా నాకు తెలిసి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, అదర్ లోన్స్ తప్ప వేరే లోన్స్కి వాళ్ళు ఈ ఓన్ ఫండ్స్ని డైవర్ట్ చేయరు. ఎప్పుడు డైవర్ట్ చేస్తారు అంటే, ఓన్ ఫండ్స్ ఏమి ఇవ్వరు. అది ఓన్ ఫండ్స్ కేసీసీ ఏమి ఇవ్వరు. వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం, ఆ వచ్చిన ప్రాఫిట్ మొత్తం బారోయింగ్స్ కట్టేసుకుంటూ పోతూ ఉంటారు. కట్టేసుకుంటూ పోతూనే ఉన్నప్పుడు ఏమైతే అవుట్ స్టాండింగ్ కేసీసీ అవుట్ స్టాండింగ్ 10 లక్షలు ఉంటుంది, బారోయింగ్స్ ఏమో 2 లక్షలే ఉంటుంది. అప్పుడు మీకు ఈ విధంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటుంది తప్ప ఓన్ ఫండ్స్ డైవర్ట్ చేయరండి. దాదాపు అదర్ లోన్స్కే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ ఫండ్స్ వాళ్ళు ఇప్పుడు 7% లోన్ ఇస్తారండి. ఓన్ ఫండ్స్ 7.5%కి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. వాళ్ళు 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి కేసీసీ ఇస్తారా? 5.05% లాస్ అయ్యి ఇవ్వలేవు కదా. కాబట్టి ఓన్ ఫండ్స్ అంటే ఎప్పుడు కూడా అదర్ లోన్స్కే డైవర్ట్ అవుతాయి. ఎప్పుడు కూడా దీనికి కేసీసీ కానీ ఎల్టీ కానీ డైవర్ట్ కావు. ఇస్తే పర్సనల్ లోన్సా, స్టాక్ లోన్సా, అదర్ లోన్స్, గోల్డ్ లోన్సా ఇది ఇస్తారు తప్ప వీటికి డైవర్ట్ చేయరు అనమాట. ఓకే, క్రెడిట్ ల్యాండ్ డిక్లరేషన్ చేసాము. ల్యాండ్ డిక్లరేషన్ చేసిన తర్వాత ల్యాండ్ డిక్లరేషన్లో స్క్రీన్స్ ఏముంటాయండి? ల్యాండ్ డిక్లరేషన్ స్క్రీన్స్ ఏముంటాయంటే, మీరు ఇచ్చిన సర్వే నెంబర్ మాత్రం ఉంటుంది. దాన్ని మీరు డిక్లరేషన్ రూపంలో తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు అడ్మిషన్ నెంబర్ ఇవ్వాలి. మీ డీటెయిల్స్ మొత్తం కిందికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కిందికి వచ్చేసిన తర్వాత మీరు కిందికి వచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ కొట్టేస్తారు. కన్ఫర్మ్ కొట్టగానే మీకు అది ల్యాండ్ డిక్లరేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్రెడిట్ లిమిట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? క్రెడిట్ లిమిట్లోకి వెళ్ళిపోతుంది. మరి దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ప్రతి ఒక్క అకౌంట్కి వేస్తూ ఉంటారా? వేయాలి. అట్లా వేయాల్సిన అవసరం లేదండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క అకౌంట్కి అవసరం లేదు. ఆల్రెడీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత? మీ ప్రొడక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 7, 6, 4, 13? 7%. ఓడి అయితే 13. అట్లా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఆల్రెడీ ఒక్క నిమిషం ఇక్కడ మీరు పోగానే డేటాబేస్ మీ చేతికి రాగానే కాన్ఫిగరేషన్లో లోన్స్లో ఇంట్రెస్ట్ పాలసీ అనేది ఉంటుందండి. కాన్ఫిగరేషన్లో లోన్స్లో ఇంట్రెస్ట్ పాలసీ ఉంటుంది. ఇంట్రెస్ట్ పాలసీ మీరు ప్రైమరీగా చెక్ చేసుకోవాలి. ఇది ప్రైమరీగా చెక్ చేసుకోకపోతే మీ ప్రొడక్ట్ అంతా కూడా తప్పు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ సిస్టంలో తప్పు ఉంది, మీరు మాన్యువల్గా చేసేది కరెక్ట్ చేస్తున్నాను. అప్పుడు ఇది క్యాల్కులేషన్ చేయరాదు కదా. దీనికి ఇన్పుట్ మన ఏ సిస్టమ్ అయినా కూడా ఏదైనా కూడా మనం ఇచ్చే ఇన్పుటే కదా. ర్యాకెట్ లేపడానికైనా మనం ఇచ్చే ఇన్పుట్స్ ఉంటే లేచేస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ పాలసీ చెక్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం ఆఫ్టర్ లంచ్ తర్వాత సాల్వ్ అయిపోతుంది. ఇట్లా బ్రేక్ ఏం రావు. ఎందుకంటే లంచ్ అవ్వకుండా దాన్ని చేంజ్ చేసేస్తుంది.
కన్ఫర్మేషన్స్ లోన్స్ ఇంట్రెస్ట్ పాలసీ చూడండి ఇక్కడ మీకు అన్ని ఇంట్రెస్ట్ పాలసీలు లోన్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ పాలసీ మొత్తం ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఎల్టీ కానీ అదర్ లోన్స్ కానీ లేకపోతే ఎస్ఏఓ లోన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అక్కడ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఏముంటే అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ చూపిస్తాడు చూడండి. అక్కడ గోల్డ్ లోన్ చూపిస్తుంది, లాంగ్ టర్మ్ చూపిస్తుంది, కమర్షియల్ చూపిస్తుంది, నార్మల్ కేసెస్ చూపిస్తుంది, అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం నార్మల్ కేసెస్ చూద్దాం కింద నుంచి. ఈ నార్మల్ కేసెస్కి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్గా డేటా ఉండి ఉంటుంది. ఉండకుంటే అక్కడ మీకు ఐకాన్ చూపిస్తుందా పాలసీ కనిపించి అండి. ఈ సిస్టమ్ ఈ డేటాబేస్లో ఇంట్రెస్ట్ పాలసీ ఏసీ లేదు, ఏది చూపిస్తున్న తర్వాత ఓకేనా. మీకు ఇక్కడ చూపిస్తుంటుంది అనమాట కింద పాలసీ డీటెయిల్స్ కాడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఐఓడి ఎంత, పీరియడ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది చూపిస్తుంటుంది. అది మీరు అన్నట్టుగా మీ ప్రొడక్ట్లో ఉన్నట్టుగా 713 అనేది ఉండాలి. ఉంటేనే మీకు క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వస్తుంది. డేటాబేస్ మీ చేతికి రాగానే చూసుకోవాల్సిన విధనమాట మీరు ఓకేనా. ప్రైమరీ చూసుకుంటేనే మీకు క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వస్తుంది. సార్ ఇది క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వచ్చింది, అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మాది తేడా వస్తుందంటే రాదు, ఏమి రాదు, ఈక్వల్ వస్తుంది, ఏం ప్రాబ్లం రాదు. వస్తే వన్ డే వస్తుంది. వన్ డే మీకు మాకు ఎందుకు తేడా వస్తుందంటే మీరేం చేస్తారు, కరెక్షన్ డేట్ ప్లస్ డిసప్లిన్ డేట్ రెండు కలిపి చూస్తారు. అవునా, సిస్టమ్ అలా కూడదు. తీసేస్తే ఒక కరెక్షన్ డేట్ అన్న తీసేస్తుంది, లేకపోతే డిసప్లిన్ డేట్ తీసేస్తుంది. మనకి రిక్వైర్మెంట్ అట్లా ఉందన్నమాట. ఏదన్నా ఒకరోజు తీసేయమని చెప్పి మన రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ ఒక్కరోజు డిఫరెన్స్ వస్తుంది తప్ప మీకు ఏం డిఫరెన్స్ రాదు. ఓకే, ఇదంతా కూడా ఎక్కడ చూసారు మీరు, కాన్ఫిగరేషన్ ఇంట్రెస్ట్ పాలసీ. అన్ని లోన్స్ చూసుకోండి, అన్ని ప్రొడక్ట్లకు చూసుకోండి. మీ దగ్గర ఎన్ని రకాల ప్రొడక్ట్లు అయితే మైగ్రేషన్కి వచ్చాయో అన్ని ప్రొడక్ట్లకు మీరు లోన్ ఇంట్రెస్ట్ పాలసీ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ల్యాండ్ డిక్లరేషన్ అయిపోయింది, క్రెడిట్ లిమిట్ కూడా అయిపోతుందండి. ఏం లేదు, ఆ పాపపై తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ల్యాండ్ డిక్లరేషన్ చేయగానే నెక్స్ట్ క్రెడిట్ లిమిట్ అని చూపిస్తూ ఉంటుంది. క్రెడిట్ లిమిట్ కూడా చేయగానే శాంక్షన్ అదర్స్. ఈ శాంక్షన్ అదర్స్ ఇప్పుడు మీకు ఉంటుందండి. ఇప్పుడు మీకు ఏది యాజాల లెవెల్కి మీకు ఉంటుంది. తర్వాత డీసీసీకి వెళ్ళిపోతుంది. డీసీసీకి వాళ్ళు శాంక్షన్ చేస్తేనే మీరు లోన్ ఇవ్వగలుగుతారు. తెలంగాణలో ప్రజెంట్ జరుగుతుంది కూడా అదే డేటాబేస్. వాళ్ళు టెస్కామ్ వాళ్ళు కానీ నాబార్డ్ వాళ్ళు అనేది కూడా అదే అనమాట. ఏదైతే మీకు టీం ఉంటుంది, మీకు ఏదైతే ఎస్ఎస్ఆర్పి సెల్ ఉందో ఆ సెల్లో కొంతమంది అలానే కంటిన్యూషన్ అవుతూ ఆ టీం మీకు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు సర్వే నెంబర్ని ఎగ్జిస్టెడ్గా అంటే మీకు ఇస్తేనే చేస్తారు. అది ఈ టీం చేస్తుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఈ శాంక్షన్ డ్రాప్ అనేది బ్రాంచెస్కి ఇస్తారు. బ్రాంచ్ మీ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ చేస్తేనే శాంక్షన్ డ్రాప్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా, ఎందుకు పాస్ అవుతుంది అంటే ఎందుకు ఇది వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిందంటే మీరు డూప్లికేట్ డేటా కొడుతున్నారు. ఎలా కొడుతున్నారు, ఆధార్ నెంబర్ లేకున్నా కూడా మీరు డేటా ఇచ్చేస్తున్నారు. సేవింగ్ అకౌంట్ నెంబర్ తప్పు కొట్టేస్తున్నారు. సేవింగ్ అకౌంట్ తప్పు కొట్టడం వల్ల ఏమవుతుంది, సబ్మిషన్ పై ఈయన పడాల్సిన అమౌంట్ వేరే వాళ్ళకి పడిపోతుంది. ఆయన క్రెడిట్ అమౌంట్ ఇస్తాడా, ఇవ్వడు. ఇవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏం కాదు, మీకు ఇప్పుడు ఆ టెన్షన్ ఏం లేదు. ఆఫ్టర్ ఒక ఆడిట్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పటిదాకా మీరు మాన్యువల్ ఆడిట్ చూశారు. నేను నిన్న డీసీసీబీలో ఒక ఆడిట్ చూశారు మామూలుగా. ఆ మాన్యువల్ ఆడిట్ కన్నా సిస్టమ్ ఆడిట్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు తెలిసిపోద్ది ఆ డిఫరెన్స్ ఏందో. ఆ డిఫరెన్స్ ఏంటో తెలిసిపోద్ది. ఇప్పుడు ఒక ఆడిటర్ స్టైల్ వేరే ఉంటుందండి. దట్ మీన్స్ నేను వేరే విధంగా చెప్పట్లే. ఒక ఆడిటర్ క్యాపిటల్ని ముందు పెట్టడమా, లైబిలిటీ ముందు, అదే ప్రొసీజర్ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ ప్రొసీజర్ ఏమి క్రాస్ కారు. కానీ సిస్టమ్ ఏంటంటే ఏ ఆడిట్, ఇప్పుడు ఆడిటర్స్ అయినా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం అయినా ఈజీగా ఆడిట్ చేయగలుగుతారు అనమాట. చాలా ఈజీ అనమాట ఆడిట్ చేయడం. ఇప్పుడు దాకా ఆడిట్ వాళ్ళకి టఫ్గా ఉంటుంది, కానీ ఇప్పుడు చాలా ఈజీ. ఎందుకంటే
మీ టేబుల్ కొట్టిన దాన్ని రిసిప్ట్ పేమెంట్లో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఓచర్ చెక్ చేసుకుంటూ టిక్ కొట్టుకుంటూ పోతే ఆడిట్ అయిపోతూ ఉంటారు. దానికి ఆడిట్ మాడ్యూల్ ఉంటుంది ప్రత్యేకంగా. దీని బ్యాంక్ వల్ల కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ శాంక్షన్ ట్రాప్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మీరు కొట్టే అమౌంట్ కరెక్టా కాదా. ఎందుకంటే ఫండ్స్ ఎవరండి ఇవి అంటే అదర్ లోన్స్ అంటే ఓకే నో ప్రాబ్లం. ఈ ఫండ్స్ ఎవరివి? డీసీసీబీ. మొత్తం డీసీసీబీ అయినా కాదు. దాంట్లో 70% ఎవరివి? ఆప్కాబీ. ఆప్కాబీ 70% ఆప్కాబీ అయినా కాదు. దాంట్లో ఎంత పర్సెంట్ నాబార్డు వాళ్ళవి. ఇట్లా ఫండ్ అనేది డైవర్ట్ అయ్యింది. అంటే వాళ్ళ ఫండ్ వాళ్ళ సెక్యూరిటీ ఉండాలి కదా, వద్దా? వాళ్ళ సెక్యూరిటీ ఉండాలి కాబట్టి వాళ్ళకి కొన్ని క్రెడెన్షియల్స్ని సూపర్వైజర్స్కి ఇస్తారు. వాళ్ళు పాస్ చేస్తేనే శాంక్షన్ ట్రాప్ అనేది ఇప్పుడు మీకు అవుపిస్తుంది, తర్వాత మీకు అవుపించదండి. ఓకేనా? కొన్ని రోజుల తర్వాత మీకు డిజబుల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, శాంక్షన్ ట్రాప్ చేసేసారు. శాంక్షన్ ట్రాప్ చేస్తే ఏముంటుంది శాంక్షన్ ట్రాప్లో అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ ప్రోడక్ట్కి అంటే ఇప్పుడు క్రెడిట్ లిమిట్ ప్రకారం శాంక్షన్ ఎంత అనేది చూపిస్తుంటారు అనమాట. ఓకేనా? ఆ తర్వాత మీరు ఏం చేస్తారు? లోన్ డిస్బర్స్మెంట్కి వెళ్ళిపోతారు. లోను డిస్బర్స్మెంట్కి వెళ్ళిపోతారు. ఇదన్నీ మీరు మాన్యువల్గా చేస్తున్న పనేనండి. క్రెడిట్ లిమిట్ రాస్తున్నారు ఆ ఫామ్స్ రాయట్లేదా? రాస్తున్నారు కదా అందరు. అదంతా రాసేదంతా సిస్టంలో రాస్తారు మీరు, అంతే. మీరు ప్రత్యేకంగా మాన్యువల్గా రాసేది మొత్తం సిస్టంలో రాస్తారు. డెబిట్ స్లిప్లు పెడుతున్నారా? డెబిట్ స్లిప్ ఏం పెట్టట్లేదా? పెడతారు కదా సంతకం తీసుకొని మెంబర్ దగ్గర నుంచి. అట్లా ఎన్ని కూడా దీంట్లోనే చేసేస్తుంటారు మీరు. ఆ డెబిట్ స్లిప్ మాన్యువల్గా రాయాల్సిన అవసరం లేదు, క్రెడిట్ లిమిట్ మాన్యువల్గా రాయాల్సిన అవసరం లేదు. ఏదైనా సిస్టమ్ ద్వారానే అవుతుంది. అంతా సాఫ్ట్వేర్ అండి, హార్డ్ కాపీస్ అవసరం లేదు. ఎందుకు ఆ సాఫ్ట్ కాపీ అంటున్నానంటే ల్యాండ్ అప్లికేషన్ చేశారు, క్రెడిట్ లిమిట్ చేశారు, డైరెక్ట్ శాంక్షన్ డ్రాప్ అనేది ఎవరికి వెళ్ళిపోతుంది? సూపర్వైజర్కి వెళ్ళిపోతుంది. ఇంకా మధ్యలో మీకు హార్డ్ కాపీస్ ఎందుకు? పేపర్స్ అవసరం ఉంటాయా? అవసరం ఉంటుంది. ఇంకా హార్డ్ కాపీస్ అనేది అవసరం లేదు, అంతా త్రో సిస్టమ్ ద్వారా అయిపోతుంటుంది. ఓకేనా? శాంక్షన్ ట్రాప్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత లోన్ డిస్బర్స్మెంట్ అండి. ఈ లోన్ డిస్బర్స్మెంట్ చూస్తే ఎట్లా ఉంటుందంటే దీంట్లో లోన్ డిస్బర్స్మెంట్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే సార్ లోన్ డిస్బర్స్మెంట్ మేము బల్క్ చేస్తామంటే కుదరదండి. బల్క్ అనేది మీకు లేదు. ఓకేనా? బల్క్ అనేది మేము అసలు ఇవ్వము. మేము ఎందుకు ఇవ్వమంటే మీరు బల్క్లో ఓన్లీ ప్రిన్సిపలే తీసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. మన ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఐఓడి తీసుకోవాలి, అంతేనా? తర్వాత ఏం తీసుకోవాలి? పీనల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, తర్వాత ఇంట్రెస్ట్, తర్వాత ప్రిన్సిపల్. మీరేం చేస్తారు? బల్క్ ఇస్తే అంత ప్రిన్సిపల్కే కొట్టేస్తారు. అందుకని బల్క్ అనేది యాక్సెప్ట్ చేయకండి మీరు. ఓకేనా? మీకు ఆ బల్క్ అనేది లేదు, అసలు ఉండదు కూడా. ఓన్లీ మీరు సింగిల్గానే కొట్టాల్సి వస్తుంది. సింగిల్గా అయినా మేము ఒకేసారి 100 మందిని చేస్తాం కదా సార్ అంటే 100 మందిని కూడా ఈజీ కొట్టే యాక్సెస్ ఇస్తాం. మేము 100 మందిని కూడా ఈజీగా కొట్టేటటువంటి యాక్సెస్ని ఇస్తాము. 100 కాదు 1000 మందిని కొట్టే యాక్సెస్ కూడా ఇస్తాము. ఓకేనా? అది బల్క్ అనమాట, దానికి వేరే పేరు ఉంటుంది, అది ఇస్తారనమాట. ఓకేనా? ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనేది కామన్ అండి. మీ దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఒక లోన్ ఇవ్వాలంటే ఏం చేస్తారు? మీరు డైరెక్ట్ ఎస్ఏ లోన్ ఇవ్వాలంటే ఏం చేస్తారండి? ఫస్ట్ మన దగ్గర తీసుకున్నారు, బ్యాంకుకి కట్టేస్తారు. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కాంటాక్ట్ వైజ్ నేను వాళ్ళది, అంతేనా? లేకపోతే మొత్తం ప్రిన్సిపల్కి వేసుకుంటారా? కాంటాక్ట్ వైజ్గా ఫస్ట్ ఏదైతే కాంటాక్ట్ ఉందో దాంట్లో ఇంట్రెస్ట్ ఏమంటే ఇంట్రెస్ట్ తీసుకొని మిగిలిన అమౌంట్ ప్రిన్సిపల్కి వేసుకొని మిగిలిన దాన్ని సెకండ్ కాంటాక్ట్ తీసుకుంటారు, అంతేనా జరిగేది? అలానే మీరు కూడా ఫస్ట్ లోన్ ఇస్తారు. డిస్బర్స్మెంట్ చేయాలంటే మీరు బారోయింగ్స్ తీసుకొని రావాలి. మీరు ఏమైనా మీడియేటర్స్ అయ్యి కదండి ఎస్ఏ లోన్స్, అంతే తప్ప మీ ఓన్ ఫండ్స్ ఉంటే ఏమి ఇవ్వరు ఎస్ఏఓస్. నేను చెప్పాను ఇందాక, ఎస్ఏఓ మీ ఓన్ ఫండ్స్ ఉంటే ఏమవుతుంది? 0.5% లాస్ అవుతారు మీరు. కాబట్టి మీరు ఎవరు కూడా ఓన్ ఫండ్స్ ఉంటే ఇవ్వరు. ఓన్ ఫండ్స్ ఎప్పుడు వస్తాయంటే మీ ప్రాఫిట్స్ అని పెరిగి మీ బారోయింగ్స్ తగ్గించుకుంటుంటే వస్తుంటాయి ఓన్ ఫండ్స్. ఓకేనా? కేసీసీలో అవుట్ స్టాండింగ్ బారోయింగ్ కంటే అవుట్ స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు వస్తుందంటే మీరు వేరే దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ని బారోయింగ్స్ అప్పు తెచ్చేసుకుంటున్నప్పుడు మాత్రమే వస్తుంది ఆ గుడ్నెస్. లేకపోతే రాదు, మధ్య మధ్యలో ఎప్పుడు రాదు. మ్యాక్సిమం ట్యాక్స్కి ఈక్వల్గానే ఉంటాయి, ఎప్పుడు కూడా ఈక్వలే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ లోన్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? బారోయింగ్స్ నుంచి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ దీనికంటే ముందు ఏం చేద్దామంటే బారోయింగ్స్ మోడల్ చూద్దాం. మీ దగ్గర బారోయింగ్ కూడా మోడలే అండి. ఓకేనా? మీ దగ్గర బారోయింగ్ మోడలే, ఇన్వెస్ట్మెంట్ కూడా మోడలే. మీరు బ్యాంక్కి వెళ్ళి మీరు ఇంకా ఎంత కట్టాలి అని
ఇంట్రెస్ట్ ఎంత కట్టాలని అడగాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు బ్యాంకుకి వెళ్ళి నేను ఇప్పటివరకు కట్టారు కదా ఇంకా ఎంత కట్టాలి అని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీకే తెలిసిపోతుంటారు అనమాట. ఓకే? బారోయింగ్ మాడ్యూల్. బారోయింగ్ ఏం చేస్తారంటే అకౌంట్ క్రియేషన్ చేసుకుంటారు. ఓకేనా? ఎప్పుడైనా కేసీసీ డిస్బర్స్మెంట్ అనేది ట్రాన్స్ఫర్ ఉంటుందా, కరెక్షన్ క్యాష్లో ఉంటుందా? డిఫాల్ట్ ట్రాన్స్ఫర్ 100% కేసీసీ డిస్బర్స్మెంట్ అనేది ట్రాన్స్ఫర్లోనే ఉంటుంది. కరెక్షన్ మాత్రమే మీకు క్యాష్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఆ అకౌంట్లో ఏమడుగుతుంది అంటే డీటెయిల్స్ ఇది ఎక్కడ చూస్తున్నాం మనము, బారోయింగ్స్ మాడ్యూల్లో, అంతేగాని లోన్స్ మాడ్యూల్ కాదు. అకౌంట్ క్రియేట్లో ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ తీసుకుంటారు మీరు ఏమేమి తీసుకుంటారండి? బారోయింగ్స్. మీకు ఎన్ని రకాల బారోయింగ్స్ ఉంటాయి? జనరల్గా మీరు ఏమేమి తీసుకొని ఉంటారు కదా, ఏమేమి తీసుకుని ఉన్నారు? ఎస్ఏఓ ఒకటి తీసుకుంటున్నారు, తర్వాత ఎల్టీ తీసుకుంటున్నారు, ఇంకా అంతేనా? ఇంకేమేమి తీసుకోలేదా? ఎఫ్డి లోన్సా? ఎఫ్డి లోన్స్ కూడా తీసుకుంటున్నారు. ఓకే. ఇంకా ఎంటీఎస్ తీసుకోలేదా? గోడౌన్స్ కోసం ఏం తీసుకోలేదా? అవి కూడా తీసుకొని ఉంటారు. ఓకేనా? కానీ మీకు గుర్తు రావట్లేదు ఈ సెషన్లో, కానీ 4-5 రకాల బారోయింగ్స్ మీకు ఉండుంటాయి. ఓకేనా? అవన్నీ కూడా ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అందుకనే మనము నార్మల్ కేసీసీ, కమర్షియల్ కేసీసీ ఇట్లా మనము ఇచ్చాము. ఇంకా మీకు మీ ప్రొడక్ట్ని బట్టి ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసేటప్పుడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాప్చర్ చేసేటప్పుడు మీకు ఎన్ని రకాల బారోయింగ్స్ ఉంటాయో అన్ని రకాల బారోయింగ్స్ ఓపెనింగ్ వేస్తేనే మీకు ట్రయల్ బ్యాలెన్స్ సెట్ అవుతుంది. అప్పుడు మాత్రమే సైన్ అప్ అవ్వగలుగుతారు. ఓకేనా? సైన్ అప్ అవ్వాలంటే ఆటోమేటిక్ కాదు, ₹1 తేడా వచ్చినా సైన్ అప్ కాదు. టోటల్ లయబిలిటీ టోటల్ అసెట్ టాలీ అవుతానే సైన్ అప్ అవుతుంది. అందులో మీరు ఒక లవ్ స్టాండింగ్ తక్కువ ₹1 తీసుకున్నా కూడా సైన్ అప్ కాదు. ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ మీకు తెలిసే ఉంటాయి ఆల్రెడీ. ఓకేనా? అట్లా మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, పర్పస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే? సొసైటీ లోన్ అకౌంట్ నెంబర్ అంటే ఏంటంటే ఇక్కడ మరి సొసైటీ లోన్ నెంబర్ అంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్, ఈసీసీబీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ వేస్తారు. వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి వాళ్ళకి. వాళ్ళు మీ కాంటాక్ట్ నెంబర్ ప్రకారమే మీరు డిస్బర్స్మెంట్ చేస్తారు తప్ప మీ లెక్క సింగిల్ బారోయింగ్స్ లెక్క తీసుకొని చేయరు వాళ్ళు. ఓకేనా? ఆ కాంటాక్ట్ ఫుల్ఫిల్ అయితేనే ఇంకో కాంటాక్ట్ రిసీవ్ చేసుకుంటారు. అదంతా మీకు టెక్నికల్గా చూస్తుంటారు నేను. ఓకే? ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటో వేస్తారు. అప్రైజల్ డేట్, ఆ డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అప్రైజల్ రోజు ఇప్పుడు అకౌంట్ సపోజ్ ఇప్పుడు అకౌంట్ అనేది 19వ తారీఖు క్రియేట్ చేశారు, మీరు లోన్ 25వ తారీఖు ఇచ్చేసారు అనుకోండి, ఏమైంది? 19వ తారీఖు లోన్ అకౌంట్ క్రియేట్ చేశారు, బారోయింగ్స్ తెచ్చుకున్నారు. 25వ తారీఖు లోన్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? ఆ 4 రోజులు ఇంట్రెస్ట్ ఎవరు పే చేయాలి? బ్యాంక్ పే చేయాలి. ఒక ₹1,00,00,000 అనుకోండి, ₹1,00,00,000 4 రోజులకి ఎంత అవుతుంది అంటే దీన్ని బట్టి మీరు బారోయింగ్స్ మాడ్యూల్ స్టార్ట్ కాగానే ఏ రోజు కొన్ని ఆ రోజు చేయగలుగుతారా, లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారా? చేస్తారా? చేసేంత ధైర్యం ఉందా మీకు? ఉండదు. ఎందుకంటే ఒక్క రోజులో 2 కోట్లు చేశారనుకోండి, 2 కోట్లకి 4 రోజులు ఇంట్రెస్ట్ ఎంత? అదంతా మీరే చేయాల్సి వస్తుంది. ఒకవేళ కాగితాలు ఫైండ్ అవుట్ చేశారు, ఈ 4 రోజులు ఇంట్రెస్ట్ మీ పేరు మీద బుక్ చేసేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఏ రోజు డిస్బర్స్మెంట్ ఆ రోజే చేయాలి. ఏ రోజు డిస్బర్స్మెంట్ ఆ రోజే చేయాలి. ఏ రోజు క్యాష్ కలెక్షన్ ఆ రోజే బారోయింగ్స్ పేమెంట్ చేయాలి. ఇదంతా సాధ్యమవుతుందా? అవుతుంది. రేపు అప్లికేషన్ యాజ్ ఆన్ డేట్కి వస్తే మీరే చేస్తారు, మేమే చూస్తాము. నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు అనుకుంటున్నారు మీరు చేయవట్లేదు అనుకుంటున్నారు, తర్వాత మీరే చేస్తుంటారు, వీళ్ళందరూ మిమ్మల్ని మీరే చూసుకుంటుంటారు. నో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అప్లికేషన్ అమౌంట్ ఎంత ఉంది? ఆ రోజు మీరు తెచ్చుకునే అమౌంట్ మొత్తం. ఇప్పుడు సపోజ్ 10 మందికి లోన్ ఇస్తున్నారు, 10 లక్షలు తెచ్చుకుంటున్నారు అనుకోండి, అప్లికేషన్ అమౌంట్ 10 లక్షలు అవుతుంది. అంతేగాని ₹1,00,000 కాదు. నాకు ఇచ్చేటటువంటి 1,00,000 తెచ్చుకోవట్లేదు మీరు, నాతో పాటు ఇంకో 9 మంది ఉన్నారు కదా, 10 లక్షలు తెచ్చుకుంటారు. ఆ 10 లక్షల అమౌంట్ అక్కడ వేస్తారు. వేసేసి శాంక్షన్ డేటు, శాంక్షన్ అమౌంట్ అన్నీ ఫిల్అప్ చేసేసి ఇక్కడ చూడండి రీపేమెంట్ టైపు ఉంది కదా, రీపేమెంట్ టైప్ ఏముంటుంది ఇక్కడ మీకు? రీపేమెంట్ టైప్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని రకాలు ఉంటాయండి మీకు? 4 టైప్స్ ఉంటాయి రీపేమెంట్ టైప్స్. గుర్తుపెట్టుకోండి 4 టైప్స్. బుల్లెట్ సింపుల్, బుల్లెట్ కాంపౌండ్, ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్, ఈక్వేటెడ్ ప్రిన్సిపల్. ఇందులో మీరు ఎస్ఏఓ అనేది మీకు బుల్లెట్ సింపుల్ అయ్యింది అంటే క్లోజింగ్ టైంకి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేసేదాన్ని మనము బుల్లెట్ సింపుల్ అంటాము. ఓకేనా? బుల్లెట్ కాంపౌండ్ అంటే క్లోజింగ్ టైంలో మల్టీ టైమ్స్ క్యాల్కులేషన్ చేస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్. ఇప్పుడు సపోజ్ టీసీసీబీ గోల్డ్ లోన్ ఇస్తుంది, ఎంత ఇస్తుంది? మంత్లీ కాంపౌండ్ ఎవరైనా తీసుకుంటున్నారా టీసీసీబీలో గోల్డ్ లోన్?
మంత్లీ కాంపౌండా, క్వార్టర్లీ కాండా, ఇదంతా కాంపౌండ్ అండి. ఓకేనా? అవుట్ స్టాండింగ్ క్లోజ్ అయ్యడానికి ఎన్నోసార్లు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేసి పెట్టేదాన్ని మనం బుల్లెట్ కాంపౌండ్ అంటాము. ఓకేనా? అలానే ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి? మీకు అన్ని మీరు ఎల్టీ లోన్స్లో చూస్తారు, టర్మ్ లోన్స్లో చూస్తుంటారు. ఇన్స్టాల్మెంట్ అనేది సేమ్ ఇప్పుడు తీసుకున్నది 9 సంవత్సరాలు కూడా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ తప్ప అన్ని ఇన్స్టాల్మెంట్ ఈక్వేటెడ్ ఉంటాయి. ఇప్పుడు 1000 రూపాయలు కడుతున్నట్టే 8 సంవత్సరాలు 1000 రూపాయలే కడతాను. లాస్ట్ 9వ సంవత్సరం ఇన్స్టాల్మెంట్ ఏమవుతుందో తగ్గొచ్చు, పెరగవచ్చు. ఇదంతా మీరు తెలుసు. అదే ఈక్వేటెడ్ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ అనేది ఈక్వేటెడ్ ఉంటుంది, ఇన్స్టాల్మెంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ సంవత్సరం కట్టే ఇన్స్టాల్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఫోర్ కట్టే ఇన్స్టాల్మెంట్ తక్కువ వస్తుంటుంది. ఇదంతా మనకి ఏంటంటే రీపేమెంట్ టైపు. రీపేమెంట్ టైప్కి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 4 టైప్స్. ఏ బ్యాంక్ అయినా, ఏ కమర్షియల్ బ్యాంక్ అయినా ఈ 4 టైప్సే, ఆర్బీఐ అయినా ఏదైనా ఈ 4 టైప్సే ఫాలో అవుతుంటుంది. బుల్లెట్ సింపుల్, బుల్లెట్ కాంపౌండ్, ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్, ఈక్వేటెడ్ ప్రిన్సిపల్. ఓకేనా? రీపేమెంట్ మోడ్ అంటే బుల్లెట్ సింపుల్కి రీపేమెంట్ మోడ్ ఉంటుందా? ఉంటుందండి. ఇయర్లీయా, హాఫ్ ఇయర్లీయా? మీరందరూ ఇయర్లీయే పెట్టుకుంటారు, హాఫ్ ఇయర్లీ ఏం పెట్టుకోరు. ఇయర్లీ అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ ఓడి అవుతుంది. అంతేనా? ఇయర్లీ అయిన తర్వాత డ్యూ డేట్ నుంచి ఒకరోజు అయినా కూడా అప్పుడు ఓడి అవుతుంది అనమాట. అందుకని మీరు ఏం చేస్తారు? ఇయర్లీ పెట్టుకుంటారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మీకు ఇచ్చాం ఎడిట్, కానీ మీకు అవసరం లేదు. తర్వాత అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ సర్క్యులర్ ప్రకారం అదే పడుతూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ఏమి మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బారోయింగ్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మీకు బారోయింగ్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5.75. ఓకేనా? 5.75 తెచ్చుకొని 7% మీరు పేమెంట్ చేస్తారు. అప్పుడు మీ మార్జిన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 1.25. ఆ 1.25 నుంచి మీరు శాలరీస్, ఎక్స్పెండిచర్ అన్నీ తీసుకోవాలి. ఓకేనా? కానీ సాధ్యమా? సాధ్యమే. మీ బిజినెస్ పెంచుకుంటే 100% సాధ్యమే, ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా? అట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఇక్కడ 7 కాకుండా 5.75 వేస్తారు. 5.75 పీల్ ఇంట్రెస్ట్ ఉంటుందా? మరి పీల్ ఇంట్రెస్ట్ వేస్తారా వీళ్ళు? 0.75 అనేది కామన్ అండి. ఎవరైనా 0.75 పీల్ ఇంట్రెస్ట్ అనేది కామన్. తర్వాత ఓడి అయితే ఎంత? ఇప్పుడు 11 5.75 తెచ్చుకొని మీకు బ్యాంక్ వాళ్ళకి ఓడి అయితే ఎంత అండి? 11.45 అంట. 11.45 నుంచి 0.75 తీసేస్తే ఎంత వస్తుందో అక్కడ వేయాలండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 11.45 డైరెక్ట్ వేయవద్దు. 11.45 మైనస్ 0.75 తీసి వేస్తే ఎంత వస్తుందో అక్కడ అది వేయాల్సి వస్తుంది అనమాట. ఎంత వస్తుంది? 9. ఎంత వస్తుందండి? 10. ఎంత వస్తుంది? ఏదో సంథింగ్ వస్తుంది. అది మాత్రమే అక్కడ వేయండి. ఓకే? వేస్తే మీకు అప్పుడు ఆ కాంటాక్ట్ మీ ఇంట్రెస్ట్ ఎంత, మనం ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి బ్యాంక్ వాళ్ళకి. మనకి ఇంట్రెస్ట్ కట్టేదాన్ని 2 రకాలుగా చెప్పుకుంటాం. ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది? పెయిడ్, పేబుల్. పెయిడ్ అంటే ఏంటంటే మీరు కట్టినట్టు ఇంట్రెస్ట్. పేబుల్ అంటే మీరు కట్టవలసింది. రిసీవ్డ్ అంటే మీరు వసూలు చేసింది. రిసీవబుల్ అంటే మీకు రావాల్సింది. ఇది ఓకే కదా? అట్లనే పేబుల్ అనేది మీకు ఇక్కడ ఓన్లీ బారోయింగ్స్లోనే ఉంటుందా, ఎక్కడైనా ఉంటుందా? పేబుల్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంటుందా? ఇంకా ఎక్కడైనా మీకు పేబుల్ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. సేవింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ ఉంటే మీకు పేబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? రిసీవ్డ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఓన్లీ లోన్సే కాకుండా డిపాజిట్స్, మీకు డిపాజిట్ మీద లోన్స్ ఇస్తే వాటి మీద కూడా రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు రిసీవ్డే వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేయరా మీరు? మీ డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు చేస్తే బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారా? అవన్నీ కూడా రిసీవ్డ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే? ఈ డేటా అంతా ఫిలప్ చేసి దీనికి గెస్టేషన్ పీరియడ్ ఏమి ఉండదండి. బారోయింగ్స్లో ఎస్ఎల్ గెస్టేషన్ పీరియడ్ ఉంటుందా? అసలు గెస్టేషన్ పీరియడ్ అనేది నేను ఎల్టీకి వచ్చిన తర్వాత చెప్తాను. ఉంటుందా? ఏ నోట్ ఉంటుంది, ఉంటే ఏ నోట్ ఉండాలని చెప్తాను. ఓకేనా? చేంజ్ చేసేస్తే మీకు ఆ కాంటాక్ట్ సేవ్ అయిపోతుంది. ఓకే? ఆ కాంటాక్ట్ ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఎన్ని లక్షలు తెచ్చుకున్నాం ఈ కాంటాక్ట్ మీద? 10 lakhs తెచ్చుకున్నాం. కేసీసీ వర్క్ కంప్లీట్ చేద్దామండి. కేసీసీ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు లంచ్కి వెళ్దాం. ఓకేనా? కేసీసీ వర్కే
ఇలా బారింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. బారింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కేసీసీ అవుట్ స్టాండింగ్ అనేది డిస్బర్స్మెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యేది ఆ ట్రాన్స్ఫర్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు లోన్స్లో డిస్బర్స్మెంట్ ఆల్రెడీ బారోయర్స్ అనేది అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. ఆ అకౌంట్ నుంచి ఈ డిస్బర్స్మెంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అంతే కదా, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఓకే, డిస్బర్స్మెంట్ స్కీమ్కి వస్తాము. లోన్ డిస్బర్స్మెంట్ అడ్మిషన్ నెంబర్ 103690. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయనకి క్రెడిట్ లిమిట్ ఏమైనా ఉందా అండి? చేసామా మనం క్రెడిట్ లిమిట్? ఇక్కడ క్రెడిట్ కంప్లీట్ చేసినట్టుగా ఏమైనా అవుపిస్తుందా మీకు? ఈ సాఫ్ట్వేర్ ఇంతకుముందు ఎవరో ఒకరు వాడుతున్నట్టుంది, వాళ్ళు చెప్పగలుగుతారా? మీరు చెప్పగలుగుతారా? మీరు వాడట్లేదా? వాడుతున్నట్టు తెలుస్తుంది కదా నాకు. సరే, ఓకే, మీకు ఇక్కడ క్రెడిట్ లిమిట్ ఉండుంటే చేస్తుంటే ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ రికార్డింగ్ డేటు, యాక్చువల్ ట్రాన్సాక్షన్ డేటు, ప్రొడక్ట్ అనేది ఎందుకు మనము అక్కడ ఇచ్చామంటే ఒకరికి మల్టీ లోన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు, అదర్ లోన్స్ ఇవ్వచ్చు, టర్మ్ లోన్స్ ఇవ్వచ్చు అనొచ్చు. ఇక్కడ మీకు ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటే సెలెక్ట్ చేస్తున్నాం. అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది. పర్పస్ టైపు అంటే ఇక్కడ ఎందుకు బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటామంటే మీకు ట్రాప్లు నానా రకాలుగా ఉండొచ్చు, ఏది చిల్లీస్ ఉండొచ్చు, అందుకనే అలా సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓచర్ టైప్ అంటే అక్కడ ఎప్పుడైనా ఓచర్ టైప్ అనేది జనరేట్ బ్యాచ్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్ తీసుకుంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి మీ టేబుల్ అంతా రాకపోతుంది. ఓకే, అక్కడ జనరేట్ బ్యాచ్ తీసుకుంటారు, న్యూ జనరేట్ బ్యాచ్ అని. న్యూ జనరేట్ బ్యాచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ క్రెడిట్ లిమిట్ అమౌంట్ ఎంత చూపిస్తుందండి అంటే నాకున్న ల్యాండ్ ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎంత చూపిస్తుంది? 2 lakhs. ఆ 2 lakhs కంటే ఎక్కువ ఇవ్వడానికి మీకు ఉండదన్నమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు ఇచ్చినటువంటి ల్యాండ్ ప్లస్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని మల్టిప్లై చేసుకొని ఆ 2 lakhs అనేది ఇస్తారు. ఆ 2 lakhs బదులు 4 lakhs 5 lakhs ఉండటానికి వీల్లేదు. అలా ఉన్నది అంటే మీరు ఎస్ఎంఓ క్రెడిట్ లిమిట్ని క్రాస్ చేస్తున్నట్టే లెక్క. ఓకేనా? క్రెడిట్ లిమిట్ని క్రాస్ అయిపోతున్నారు అనమాట. అలా క్రాస్ అయ్యి ఎప్పుడు వెళ్ళిపోతారు? క్రాస్ అయ్యి అంటే సింపుల్ మార్కెట్ చేసినప్పుడు క్రాస్ కావచ్చు. దానికి వేరే ప్రొడక్ట్ ఉంటుంది, దాని డిజైన్ వేరే ఉంటుంది, అంతా వేరే ఉంటుంది. ఇప్పుడు నేను 2 లక్షలు కాకుండా 2,10,000 వేసాను అనుకోండి, సాఫ్ట్వేర్ ఏమంటుందంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు దాంట్లో 2 లక్షలకి 2 లక్షలు ఇస్తానా, ఆయన అడిగినంత ఇస్తానా, ఆయన ఎంత అడిగితే అంత ఇస్తాను. మనం ఏం చేస్తాము, ఆయన అడగకుండా ఏం లేదు, నాకు అవసరానికి పెరిగిపోవాలి, ఉన్నదంతా తీసుకున్న తర్వాత పెట్టేటప్పుడు చూద్దాం అని చెప్పేసి ఉన్నదంతా చేస్తాం. సరే, యాజ్ ఎవర్ లైఫ్, మీరు ఏదైనా చేయండి, కానీ ఆ 2 లక్షల కంటే తక్కువ అమౌంట్ మాత్రమే ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నేను దాంట్లో నుంచి ఒక 50,000 తీసుకుంటున్నాను. ఈ 50,000 తీసుకున్నాను. ఆల్రెడీ జనరేట్ బ్యాచ్ చేసుకున్నానండి. ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ వస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ ఓచర్ అనేది జనరేట్ బ్యాచ్ ద్వారా మాత్రమే వస్తుంది. ఒక ఓచర్కి ఇందాక మనం బారోయర్స్ 10 మందిని తీసుకున్నాము. 10 మందికి 10 ట్రాన్స్ఫర్ ఓచర్లు అవసరం లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 10 మందికి 10 ట్రాన్స్ఫర్ అవసరం లేదు.
ఒకటే జనరేటివ్ బ్యాచ్ మీద 10 మందికి డిస్బర్స్మెంట్ చేయొచ్చు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే సింగిల్ రిసిప్ట్ మల్టిపుల్ పేమెంట్స్. ఓకేనా? ఇది ఎప్పుడు వస్తుంది మీకు? సింగిల్ రిసిప్ట్ మల్టిపుల్ పేమెంట్స్ ఎప్పుడు వస్తుంది? లోన్ డిస్బర్స్మెంట్ చేసేటప్పుడు వస్తుంది. అదే మల్టిపుల్ కలెక్షన్ సింగిల్ పేమెంట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? మల్టిపుల్ కలెక్షన్ సింగిల్ పేమెంట్ ఎప్పుడు వస్తుంటుంది మీకు? ఫారెన్స్ నేను చెప్తున్నాను కదా, సింగిల్ రిసిప్ట్ మల్టిపుల్ డిస్బర్స్మెంట్ అని. అదే దానికి ఆపోజిట్ మల్టిపుల్ కలెక్షన్స్ సింగిల్ పేమెంట్ ఎప్పుడు వస్తుంది మీకు? మెంబర్ వైజ్గా కలెక్షన్ చేసినప్పుడు వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెంబర్ వైజ్గా కలెక్షన్ అప్పుడు అంటే 10 మంది దగ్గర నుంచి కలెక్షన్ చేస్తుంటారు, ఒకే అకౌంట్కి పేమెంట్ చేస్తారు, అంతేనా? అప్పుడు మీకు మల్టిపుల్ కలెక్షన్స్ సింగిల్ పేమెంట్ వస్తుంది. డిస్బర్స్మెంట్ చేస్తుంటే సింగిల్ రిసిప్ట్ మల్టిపుల్ కలెక్షన్స్ వస్తాయి, అంతే తప్ప మీరు 100 మందిని చేస్తున్నాను 100 జనరేట్ బ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. 100 మంది చేస్తున్నాము 100 జనరేట్ బ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే 100 మందిని చేస్తున్నాము 10 లక్షలకి రిసిప్ట్ తీసుకొని మీరు 9 లక్షలు చేసినా ఓజన్ పోస్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 10 మందికి మీరు ఫారెన్స్ తీసుకున్నారు 10 లక్షలు. ఆ 10 లక్షలు ఓజన్ ఫిలప్ అయ్యేంత వరకు ఆ ఓజన్ పోస్ట్ కాదు. ఓకేనా? ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ వచ్చినట్టే డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ ఉండాలి. అయిపోయి ఉంటేనే మనం ప్రాసెస్. క్యాష్ అనుకోండి నో ప్రాబ్లం, ట్రాన్స్ఫర్ అది క్యాష్ అనుకోండి పేమెంట్ రిసిప్ట్ ఈక్వల్ లేకుండా పోస్ట్ అయిపోతుంది. ఇది మాత్రం పోస్ట్ కాదు. ఇదంతా మీకు మై ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంటుందండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ముందే మీరు అవన్నీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫేస్ చేయరు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఆన్సర్ అయ్యి దేవుడికి మీ చేతికి ఇచ్చిన తర్వాత సార్ మా ఓచర్ పోస్ట్ కావట్లేదు అని మీకు ఎస్పీ చెప్తుంటారు. ఎస్పీ సింపుల్ ఏం లేదు, మీరు టోటల్ అమౌంట్ కావాలేదు చూసుకొని వేసుకోండి అని చెప్తారు, అంతే. అదే వాళ్ళకి సింపుల్గా అయిపోతుంది. అదే మీరు ఇంకా తెలుసుకుంటున్నారు అనుకోండి మీకు ఈ ప్రాబ్లం రాదు కదా. ఎస్పీ పడ్డే తగ్గుతుంది కదా, ఆప్కామోలో టీం కూడా పడ్డే తగ్గుతుంది కదా. అందుకని మనం డేటా ఇచ్చినప్పుడు 1-2 సార్లు మాన్యువల్గా ఏం చేస్తాము మన సిస్టంలో ఏం చేయాలని ఆలోచించుకుంటే చాలండి. మీరేం పెద్ద మనం ఆపరేట్ చేసే సిస్టమ్ ఏం కాదు. మనము ఫస్ట్లో మొబైల్స్ ఉన్నాయి, టచ్ ఫోన్ కంటే ముందు ల్యాండ్ ఫోన్ అయ్యేది వాడినాము. మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, హ్యాక్లే చేసేస్తున్నాం. హ్యాకర్స్ తయారైపోయాయి కదా, మీరు కూడా పెద్ద హ్యాకర్ అయిపోతారు తర్వాత, నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు 5 లక్షలు చేసేసి సేవ్ కొట్టేస్తాను. ట్యాబ్ కొట్టగానే బ్యాలెన్స్ అదే ఫిలప్ చేసుకుంటుంది, సేవ్ కొట్టేసాను అనుకోండి సేవ్ అయిపోద్ది. ఓకే? ఈ సేవ్ అయిన ఓచర్ ఎక్కడ ఉంటుందండి? మళ్ళీ ఈ సేవ్ అయిన ఓచర్ పాస్ ఓచర్ స్క్రీన్లో ఆగిపోద్ది. ఇక్కడ బల్క్గా ఒకేసారి ఎక్సెల్లో లోడ్ చేసేసి అప్లోడ్ చేసుకోవడం కుదురుతుందా? అదే సార్ ఇలా మీరు చెప్పింది. బల్క్ లోడ్ అనేది మేము ఇప్పుడు డిజబుల్ చేశాము. మీకు ఛాన్స్ ఉంటే ఈ యాప్టాప్ వాళ్ళు ఇస్తారు, 100 మందికి 1000 మెంబర్స్ కూడా ఇస్తారు ఇన్ ఫ్యూచర్ డేస్. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇవ్వలేము. అది ఇప్పుడు ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు యాన్సాన్ ఉన్నారు, అప్లికేషన్ అర్థం చేసుకోవాలి, ఏముంది అప్లికేషన్లో చూడాలి, చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ వస్తుంది. అప్పుడు ఆప్కా వాళ్ళు చెప్తే ఇచ్చేద్దాం, నో ప్రాబ్లం. ఉన్నది ఆ ప్రొవిజన్ అనేది ఉన్నది. ఓకే? ఉన్నది కానీ మీరు దాన్ని వాడలేవాలని అనిపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళు తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాడతారు, అప్పుడు ఇచ్చేస్తారు. అది ఎట్లా వాడాలి? పై ఇప్పుడు కలెక్షన్ ఉందనుకోండి, ఫస్ట్ ఇంట్రెస్టే కలెక్షన్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ చేయరు, ప్రిన్సిపల్ చేస్తారు. అట్లా చేస్తే తప్పు కదా ప్రాసెస్. ఇంకా ఆ ప్రాసెస్ ఎప్పుడు ఇస్తారంటే ఆప్కోవాలి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇచ్చేస్తాం. ఎక్సెల్లే ఇద్దాం, దానికి అప్లోడ్ అయినా ఇద్దాం, 2 ఉంటాయి మన దగ్గర. ఐఓడి దగ్గర తీసుకున్నాం కదా, ఇది కాకుండా అదర్స్ మరి బుక్స్ అండ్ ఫార్మ్స్ అది ఉంటుంది, ఫస్ట్ అది కలెక్ట్ చేసుకుంటుంది కదా. ఓకే? ఈ విధంగా మనకి సేవింగ్ అదే డిస్బర్స్మెంట్ అయిపోయింది. ఈ ఓచర్ వచ్చేసి పాస్ ఓచర్లో పెండింగ్ ఉంటుంది. ఆయన CEO గారు సెక్రటరీ గారు చెక్ చేసుకొని 1-2 సార్లు పాస్ చేస్తే అది టేబుల్లోకి వచ్చేస్తుంది, లోన్ లెడ్జర్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? జనరల్ లెడ్జర్కి, రిసిప్ట్ పేమెంట్కి, ఎక్కడికైతే అక్కడికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది లోన్ డిస్బర్స్మెంట్ అండి. ఎక్కడ చూసాం మనం? లోన్ డిస్బర్స్మెంట్.
ఏం చేశారు? లోన్ డిస్బర్స్మెంట్ చేయాలంటే మెంబర్షిప్ క్రియేట్ చేశారు, రిజిస్టర్ లాంచ్ చేశారు, క్రెడిట్ లింక్ చేశారు, శాంక్షన్ డ్రాఫ్ట్ చేశారు, డిస్బర్స్మెంట్ చేశారు, బారోయింగ్ అకౌంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లోన్ కలెక్షన్ అండి. మనం ఓన్లీ ఎస్ఏఓ గురించే మాట్లాడుతున్నాము, ఇంకా నేను ఎల్టీ కానీ అదర్ లోన్స్ కానీ వెళ్ళలేదు. ఓకే లోన్ కలెక్షన్ యాక్టివిటీ చూపిస్తుంటారు. అక్కడ అడ్మిషన్ నెంబర్ 109103690 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏముంది? ఏం ప్రాబ్లం వచ్చిందండి? ఇక్కడ చూడండి ఏమంటుంది, ఇక్కడ అకౌంట్ హ్యాస్ ప్రాబ్లం ప్లీజ్ వెరిఫై ఉంటుంది. ఎందుకు వెరిఫై ఉంటుందండి? మనం డిస్బర్స్మెంట్ వచ్చి పాస్ చేసామా? చేయలేదు కాబట్టి అవుట్ స్టాండింగ్ అనేది ఏం లేదు. అవుట్ స్టాండింగ్ లేకుంటే నువ్వు ఎలా కలెక్షన్ చేస్తావు అనేది సిస్టమ్ చూపిస్తుంది. ఇదంతా ఏంటి? అలర్ట్ అండి. దీన్ని మనము అలర్ట్గా చెప్పుకుంటాము. ఓకే దీన్ని అలర్ట్ అంటాం అనమాట. దీనికి ఏం చేయాలి? మీరు ఫస్ట్ ఆ అవుట్ స్టాండింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మనం ఏమి ఓచర్ ప్రిపేర్ చేయలేదు, పోస్ట్ చేయలేదు కాబట్టి మనకి రావట్లేదు. ఓకే వచ్చే వాళ్ళని చూద్దాం. హలో, ఇప్పటి వరకు మనకి మెంబర్షిప్, తర్వాత ల్యాండ్,